హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకోవాలి. సనాతన ధర్మం వచ్చేది మన భారతదేశంలో చాలా అంటే చాలా విశిష్టత కలిగిన ఒక ధర్మం అనమాట. అందులోనూ ఒక ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలన్నా లేదంటే ఒక మన దేశంలో ఉన్న సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పుకోవాలన్నా కానీ చాలా అంటే చాలా అరుదుగా కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడే విధంలో కూడా చాలా అంటే చాలా తక్కువ మనుషులు ఉన్నారు, చాలా తక్కువ వ్యక్తులు ఉన్నారని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది మన దౌర్భాగ్యం అని చెప్పని కూడా భావించవచ్చు. కానీ ఇటువంటి సమయంలో కూడా ఒక సనాతన ధర్మాన్నే గానీ లేదా ఒక ఆధ్యాత్మికంగా అయినా ఒక ముందడుగు వేసి దాన్ని నడిపించే భాగంలో చాలా తక్కువ మందిలో ఒక వ్యక్తి అయితే మనతో ఉన్నారు. ఆవిడెవరో కాదండి, త్రిజద్గురు పీఠానికి సంబంధించి నాగమణమ్మ గారు అయితే మనతో ఉన్నారు. అది కూడా అక్కడ ప్రత్యేకంగా నాగప్రతిష్ఠలు అనేవి విశిష్టంగా జరగడం జరుగుతుంది. మన భారతదేశంలోనే చాలా తక్కువ ప్లేసుల్లో అనేది ఈ నాగప్రతిష్ఠ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నాగమణమ్మ గారు వచ్చారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. మీతో ఇలా మాట్లాడటం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. తప్పకుండా అమ్మ. నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి తప్పకుండా ముందుగా మన మీడియా సభ్యులకు కానీ అందరికీ మనం ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుందాం. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అమ్మ. మీకు కూడా మీ అందరికీ కూడా మన రాబోయే ఉగాది క్రోధి నామ సంవత్సరం. సంవత్సరాల్లో 38వ 38వ సంవత్సరం రాబోతోంది. ఈ సంవత్సరాన్ని కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబ సభ్యులు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేసి అభ్యంగన స్నానాలు అవి చేసి ఉగాది పచ్చడిని సద్రుజులతో దాన్ని తయారు చేసుకుని స్వామివారికి దాన్ని నైవేద్యంగా పెట్టి తర్వాత మన గుమ్మాలకు కానీ దేనికైనా పసుపు కుంకాలతో అలంకరించుకుని మామిడి తోరణాలు కట్టుకుని విశేషంగా తినే పదార్థాలన్నీ చేసుకుని కొత్త బట్టలు కట్టుకుని ఈ పండగని మనం ఎంతో ఇదిగా చేసుకుంటాము. నూతనంగా మొదలు పెడతాము. తెలుగు నెలల్లో మొదటిది చైత్ర మాసం మొదలవటం అనేది కూడా ఈ ఉగాదితోనే మనకి మొదలవుతుంది. ఈ ఉగాది రోజున ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ ఎవరైతే పెద్ద ఉన్నారో వారందరికీ బట్టలు ఇవ్వటం, నూతన వస్త్రాలు ఇవ్వటం, తర్వాత వారి దగ్గర ఎవరైనా సేవకులు పనిచేసేవారుంటే వాళ్ళకు కూడా నూతన వస్త్రాలు సమర్పించటం, ఇంట్లో కనుక గోవులు ఉంటే గోవులకు పసుపు కుంకం రాసి బొట్టు పెట్టి గోసేవ చేసుకోవటం, వాటికి బెల్లము నల్ల నువ్వులు కలిపిన తవుడుతో కూడిన ఆహారాన్ని పెట్టటం తర్వాత చాలా విశేషంగా ఉంటుందన్నమాట. చెయ్యాలి. ఈ ఉగాది నుంచే మనకి చెట్లన్నీ ఆకులు రాలి నూతన పుష్పాలు రాలి అది కొత్త సంవత్సరానికి అట్లా ఈ ఋతువు కూడా అంత ప్రాధాన్యత ఉంది. నాంది పలుకుతూ ఉంటుంది ప్రకృతి కూడా. అవునమ్మా. కాబట్టి ఈ సంవత్సరాది చేసుకోవటం అనేది చాలా విశేషము. అది చెప్పినట్టుగానే అందరూ ఇలా ఆచరించుకోవాలి. ఇది సనాతన ధర్మంలో ఈ పండగలు అనేవి కూడా మన ధర్మంలో ఆధ్యాత్మికతో కూడినవండి. ఎందుకంటే ఇలా పండగలు అనేవి రావటం వల్లే మనం ఇప్పుడు ఉగాది పచ్చడి తీసుకుంటాము. షడ్రుచులతో ఉంటుంది. ఒక కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళందరూ ఒకే మనస్తత్వంతో ఒకే భావనతో ఉండరు, రకరకాలుగా ఉంటారు ఉన్న నలుగురైనా కూడా. కాబట్టి ఇంటి యొక్క ఆ ఇల్లాలు ప్రధానమైన ఆ అమ్మ ఈ షడ్రుచులతో కూడిన ఈ యొక్క ఉగాది ప్రసాదాన్ని పెట్టడం కూడా మనం విభిన్న మనస్తత్వాలతో విభిన్నంగా ఉన్న ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ పండగకి మనం అందరం కలుసుకుని ఈ ఉగాది పచ్చడిలాగా మనం అందరం కలిసి వేరు వేరు మనస్తత్వాలతో ఉన్నా కూడా ఒక మనస్తత్వంగా కలిసి ఈ పచ్చడిలాగా మనం అందరం చక్కగా ఉండాలని ఆ తల్లి ప్రబోధించి పెట్టేది. ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల కూడా ఆరోగ్యరీత్యా మనకున్న కడుపులో సంబంధించిన నులి పురుగులు కానీ అవన్నీ కూడా నశించి ఆరోగ్యం చేకూరుతుంది. ఇది చాలామంది చేదు అని తినరే, కానీ తినటం వల్ల ఆరోగ్యం అనేది చేకూర్చుతుందండి. ఇది సనాతనంగా మనకు అందరూ మొదటి నుంచి పెట్టింది. ఈ ఉగాదిని రామాయణంలో కానీ మనం మహాభారతంలో కానీ వారు కూడా ఈ సంవత్సరాదిని చేసుకున్నట్టు మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అందరికీ మరోసారి నూతన సంవత్సర క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. తప్పకుండా అమ్మ. మీకు కూడా అమ్మ. అయితే అమ్మ, ఇప్పుడు మీరు ఉగాది పచ్చడి గురించి చెప్పారు. అది చాలా అంటే చాలా మందికి ఎలా అంటే
చిన్నతనంలో ఇంట్లో అమ్మ చేసినప్పుడు కానీ ఇట్లా ఎప్పుడు అయిపోద్దా పూజ ఎప్పుడు తిందామని చెప్పని అందులో పుల్లగా మామిడికాయలు ఇట్లా ఉండడం వల్ల రకరకాలు ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే చాలామందికి తెలియదు అవును. అసలు ఉగాది పచ్చడి. పెద్దవాళ్ళకి కూడా చాలామందికి తెలియదు అవును. అసలు ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారు, అసలు అందులో ఏమేమి రకాలు షడ్రుచుల్లో ఏమేమి రుచులు అందులో యాడ్ చేసి తయారు చేస్తారని చాలామందికి తెలియదమ్మ. అటువంటి వారి కోసం మీరు ఎలా చెప్తారు? ప్రధానంగా చింతపండు, హ్మ్. అది గుజ్జు పిసికి గుజ్జుని, హ్మ్. మామిడి ముక్కలు, తర్వాత మనకి బనానా అరటిపండు ముక్కలు, హ్మ్. తర్వాత వేప పువ్వు సేకరించి అది కొస్తే ఇట్లా నలిపితే రేకులు వస్తాయి. ఆ. చేటతో చెరిగితే రేకులు వస్తాయి. అవునమ్మా. పువ్వుగా అలా వేయకుండా ఆ రేకుల్ని వేయటం వల్ల దానితో ఒక సున్నితత్వం వస్తుంది ఆ. అన్నమాట. కొద్దిగా ఉప్పు, హ్మ్. బెల్లము, కొత్త బెల్లము, హ్మ్. చెరుకు ముక్కలు, హ్మ్. ఇవన్నీ దాంట్లో కలిపి ప్రసాదంగా చేసి హ్మ్. ముందు స్వామికి యథావిధిగా అర్చనాది కార్యక్రమాలు చేసుకుని, హ్మ్. నూతన వస్త్రాలు ధరించి అర్చనాది కార్యక్రమాలు చేసుకుని ఈ ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టాలి ముందు. ఓకే. స్వామికి పెట్టాలి, కలిపి మనం స్వీకరించకూడదు. హ్మ్. స్వామికి నైవేద్యం పెడితేనే అది ఉగాది పచ్చడి, ఉగాది ప్రసాదంగా విశిష్టత వస్తుంది. కలుగుతుంది. దానికి ఒక పవిత్ర చేకూరుతుంది. కాబట్టి మనం అలాగే స్వీకరించాలి దాన్ని. హ్మ్. తప్పకుండా అమ్మా. ఓకే అమ్మా. అయితే ముఖ్యంగా మీ శ్రీ జగద్గురుపీఠం ఏదైతే ఉందో అక్కడ నాగప్రతిష్ఠలు అనేది కూడా చాలా అంటే చాలా విశిష్టంగా అక్కడ జరగడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 18,000కి సంబంధించి వరకు కూడా నాగప్రతిష్ఠలు అనేవి పైచిలుకే నాగప్రతిష్ఠలు కూడా జరిగినాయి. అవునండి. చాలా అంటే చాలా ఆహ్, చాలా కొద్దిపాటి మందికి ఏంటంటే తెలియకపోవచ్చు. మాక్సిమం చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అవునండి. రాష్ట్రాల వాళ్ళకి అందరికీ తెలిసింది. తెలిసి అక్కడికి వచ్చి అవునండి. ప్రతిష్టలు చేసుకోవడం అనేది చాలా గొప్పగా జరుగుతుంది. అవునవును. ఇందులో ముఖ్యంగా అమ్మ నాగప్రతిష్ఠ చేసుకోవాలి అని చెప్పనంటే, ఇప్పుడు సమస్య ఉన్నవారే చేసుకోవాలా? లేదంటే సమస్య లేకపోయినా కానీ వాళ్ళ మనశ్శాంతి కోసం అట్లా చేపించుకోవచ్చా? అలా కూడా ఉంటదా? తప్పకుండా అండి. ఇదేదో దోష నివారణ కోసమే నాగప్రతిష్ఠ చేసుకోవటం అనేది అపోహ. హ్మ్. ఎవరైనా ఇదొక ధర్మాచరణ, పుణ్య కార్యక్రమం. మనకి పెద్దలు, ఋషుల నుంచి వచ్చిన ఒక క్రతువు. కాబట్టి ఎవరైనా ఈ ధర్మాచరణ దంపతులుగా కానీ, ఎవరికి వాళ్ళుగా కానీ ఈ ధర్మాచరణ అనేది నాగప్రతిష్ఠ పుణ్య కార్యక్రమం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద భక్తితో, నాగేంద్రుడి మీద ఇష్టంతో కూడా ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. ఈ త్రిజోరి పీఠంలో ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు 6 నెలల బాబు దగ్గర నుంచి 9 సంవత్సరాల పాప బాబుల దగ్గర నుంచి 82 ఏళ్ళు వచ్చిన వృద్ధ దంపతుల దగ్గర నుంచి కూడా ఈ ధర్మాచరణ చేసుకోవటం జరిగింది. ఆహాహా! అన్నీ ఉన్నాయమ్మా. నేను రీసెంట్గా ఏలూరు నుంచి ఒక దంపతులు వచ్చారు. ఆ! మనం ఎవరినైనా నాగప్రతిష్ఠ కార్యక్రమంకి వచ్చినప్పుడు మీ యొక్క సంకల్పం ఏమిటి, ఎందుకు నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవాలనుకుంటున్నారని మేము అడుగుతాం. ఓకే. అంటే వాళ్ళకి సంకల్పం చెప్పాలి కదా. వ్యక్తిగత సంకల్పం, మహాసంకల్పం 2 ఉంటాయి. అవును. అప్పుడు ఆవిడ చెప్పింది నాకు ఒకటే, అమ్మ భగవంతుడి దయ వల్ల మాకు అన్నీ ఉన్నాయి, చక్కగా ఉన్నాం, మా సంసారం చాలా బాగుంది, మంచి భర్త, మంచి పిల్లలు అన్నీ ఉన్నాయి. నాగేంద్రుడి మీద ఇష్టంతో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద భక్తితో మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అని చెప్పిందండి. ఆహా! చాలా ఆనందం అనిపించింది నాకైతే. అలా చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాకుండా ఇంకొక గొప్పతనం ఏంటంటే, అమ్మ. కులమత భేదం లేకుండా హ్మ్. పక్కా క్రిస్టియన్స్, వాళ్ళకి గోత్రనామాలు కూడా రావు, తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎలా వచ్చి చేసుకున్నారంటే, హ్మ్. జాతకాలు జ్యోతిష్యుడి చేత ఈ చదువుకునే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, ఆ! అంటే ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాల కోసం, వాళ్ళ సమస్య కోసం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని వాళ్ళు ఇలా చేసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి చేసుకోవటం వాళ్ళు కూడా విశ్వసించారమ్మా? చాలా విశ్వసించారండి. మేము దాదాపు 50-60 ప్రతిష్ఠలు వాళ్ళకి చేశాం. ఆహా! మాకు రిజిస్టర్ కూడా ఉంది. తర్వాత ముస్లిమ్స్, ఆ! వాళ్ళకి ఎలాగో నాగుల మీద అలా పేర్లు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి కూడా అవునమ్మా. నాగేంద్రుడు అనేవాడు దైవము. ఆహాహా! వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు స్వయంగా తీసుకుని వచ్చి చేయటం వల్ల అవి కూడా మేము 70-80 ప్రతిష్ఠలు ముస్లిమ్స్కి చేసాం పక్కా. ఓహో! కాబట్టి త్రియోధురి పీఠం అనేది కులమత భేదం లేకుండా కూడా నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఆచరించబడ్డ అద్భుత ఒక పీఠం. మీరు చెప్తుంటే అసలు నమ్మశక్యంగా కూడా లేదమ్మా. ఎందుకనంటే ఒక 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 వర్గానికి సంబంధించిన, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఇతర మతానికి సంబంధించి వచ్చి
దానికి సంబంధించిన విశిష్టమైన పూజ చేయించుకోవడానికి. రీసెంట్గా దుబాయ్ నుంచి వచ్చారండి. ఓహో! దుబాయ్ నుంచి ముస్లిమ్స్, అంటే మన వాళ్ళే ఇక్కడే ఉంటారు. చీరాల వాళ్ళది, చీరాల ఒంగోలు. ఆహా! వాళ్ళు దంపతి సమేతంగా వచ్చి నన్ను 2 నెలల నుంచి కాంట్రాక్ట్లో ఉండి నాతో కాంట్రాక్ట్లోకి వచ్చి ఆహాహా! వీడియోలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుని, నాగప్రతిష్ఠే కాకుండా జాతకరీత్యా వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఉండబట్టి వాళ్ళకి ఆ జాతకంలో ప్రభావంలో ఉన్న గ్రహాలకి పీఠంలోనే బ్రాహ్మణుల చేత జపాలు చేయించుకుని, తర్పణ హోమాలు చేయించుకుని నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నారు. ఓహో! చాలా అంటే చాలా బేగం గొప్ప. గారు నాతో మాట్లాడి చేయించుకోవటం జరిగింది. ఇప్పటి వరకు మాకు మన ఏదైతే త్రిజద్గురు పీఠం ఉందో దానికి సంబంధించి నాగప్రతిష్ఠకు సంబంధించి మాకు ఎంతవరకు తెలుసో ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్తో ఇంకా ఎక్కువ మాకు నమ్ముతున్నారండి. మన యొక్క జాతక ప్రభావాల్ని, వాళ్ళు పడే ఇబ్బందులకి, ఈ ఇబ్బందుల నుంచి ఎలా దాటాలన్న దానికి కులమతాలు అవసరం లేదు. అంతేమ్మా. ప్రతి ఒక్కళ్ళు అలా మంచిగా ఉండాలి, మంచిగా జీవించాలని కోరుకుంటారు. మంచి సంపాదనలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మంచిగా చదువుకోవాలి. దానికి ఎవరు ఆచరించినా తప్పు లేదు. మనం చెడు పని చేయటం లేదు కదా, మంచి పని చేస్తున్నాం, దైవారాధన చేస్తున్నాం. ఏ దైవం అనుగ్రహిస్తే. కాబట్టి అలా మన పీఠంలో చేయటం అనేది జరుగుతుంది. మంచి స్పందన ఉందండి. మంచిదమ్మా. అమ్మ, ముఖ్యంగా ఇప్పుడు నాగప్రతిష్ఠ చేయించుకునే వాళ్ళు చాలామంది వరకు ఏంటంటే సంతానం లేమి గురించి, అదేవిధంగా వివాహం సంబంధించిన సందర్భాల గురించి కానీ ఇటువంటివి ఎక్కువ వస్తాయని చెప్పని అంటున్నారు. అవి అంటే ఎలా అమ్మా, వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి అప్రోచ్ అవుతున్నారా, లేదంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఫోన్ ద్వారానే, వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా వాళ్ళు కాంట్రాక్ట్లోకి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము అడుగుతాం, మీరు ఎందుకు చేయించుకోదలుచుకుంటున్నారు ఏంటని. రకరకాల సమస్యలతో వస్తారు. జాతకం నిజంగా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళు జ్యోతిష్య పండితుల దగ్గర జాతకం చూపించుకుంటే, జాతకరీత్యా వివాహాలు వాటి విషయంలో అయితే కుజ దోషం, కారసర్ప దోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, తర్వాత విదేశయానం, ఉన్నత చదువులు, అట్లా గృహవాస్తు సమస్యలు, అట్లాగే వ్యవసాయ సమస్యలు, వ్యవసాయం చేస్తే రైతుకి పంట సరిగ్గా లేకపోవటం, ఇట్లా రకరకాల సమస్యలు నేను ముందు చెప్పినట్టుగా. అది కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టంతో, ప్రేమతో ఇలా నాగప్రతిష్ఠలు అనేది అక్కడ జరగటం, భక్తుల యొక్క అభిప్రాయానికే మేము చేయటం జరుగుతుంది. అదే, ఈ ప్రతిష్ఠ చేయించుకున్న తర్వాత ఇప్పుడు సంతానం సంబంధించే కానీ, వివాహం సంబంధించే కానీ, వాటిలో ప్రతిష్ఠ చేయించుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉందమ్మా? అద్భుతం అండి. వాళ్ళు మళ్ళీ 2018 మార్చి 30 నుంచి మనం అక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి విశేష స్పందన ఉంది. మేము అనుకుంటున్నాం ఒక 3 ఏళ్లకి మాకు ఈ రిజల్ట్స్ అనేవి తెలుస్తాయని. ముఖ్యంగా సంతాన విషయంలో వాళ్ళు హైయెస్ట్ 22 సంవత్సరాలు పెళ్ళయి వచ్చిన వాళ్ళు కూడా సింగరేణి బొగ్గుగని నుంచి వచ్చారు. అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు 22 సంవత్సరాలు పెళ్ళయి వచ్చిన వాళ్ళకి 10 నెలలకే కమల పిల్లలు. సామాన్యంగా అందరికీ కమల పిల్లలే సంతానంగా లభించడం జరిగింది. అక్కడ ప్రతిష్ఠ చేసుకుంటారు 10 నెలలకే. మళ్ళీ వాళ్ళందరికీ నేను నా చేతులతోని అన్నప్రాసన కార్యక్రమాలు, పుట్టి వెంట్రుకలు, చెవులు కుట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఒక బాబుకి నార్కెడిపల్లి నుంచి వచ్చారు వాళ్ళ దంపతులు. బాబు పుట్టాడు. వాడికి అన్నప్రాసన, పుట్టెంటుకల కార్యక్రమం అవన్నీ మన పీఠంలోనే చేసుకున్నారు. నాగప్రతిష్ఠ తర్వాత ఆ ఫలితంతోనే పుట్టాడు. మళ్ళీ వచ్చి చేసుకున్న తర్వాత వాడికి నేను రీసెంట్గా అక్షరాభ్యాసం కూడా చేశాను. అంటే మళ్ళీ అంత వయసుకు కూడా వచ్చాడు, అంటే కంటిన్యూగా ఇప్పుడు అక్షరాభ్యాసాల స్థితికి వచ్చామన్నమాట. అక్షరాభ్యాసం కూడా చేయటం జరిగింది. అట్లా విశేషం. మళ్ళీ ఇప్పుడు చాలామందికి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అన్నీ బాగుంటాయండి. ఉన్నత ఉద్యోగంలో ఉంటారు, మంచి చదువులు ఉంటాయి, మంచి పొజిషన్లో ఉంటారు, ఆస్తిపాస్తులు ఉంటారు, చక్కగా ఉంటారు. కానీ సంబంధాలు సెట్ అవ్వవు. అవును, చాలా మందికి ఇప్పుడు ఉన్న సమస్య సంబంధాలు సెట్ వచ్చే సమస్య అదే. ఆడపిల్లలు కూడా చాలా బాగుంటారు, పిల్లలకి అసలు సంబంధాలు వాళ్ళకి సెట్ అవ్వట్లేదంటే మనమే నమ్మం. ఎందుకని అంటే అటువంటి వారికి ఏమైనా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ప్రాబ్లం? జాతకరీత్యా కుజ దోషం కానీ ఏదన్నా ఉన్నా చాలా మంది తెలియదు కదమ్మా. తెలియదు, తెలుసుకుంటున్నారు. తెలియదు, లేట్ అవుతున్నాయని తెలిసినా కూడానండి కొంతమంది నాగప్రతిష్ఠ దీనివల్ల ఏమవుతుంది, కుదురుతుందా అని అశ్రద్ధ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవును, చాలామంది నాకు అట్లా తెలుసు. తర్వాత ఏంటంటే తెలుస్తుంది, ఆ వివాహాలు వెంటనే నాగప్రతిష్ఠ చేసుకోగానే వారానికి 3 రోజులకే వివాహాలు కుదిరి
10 రోజుల్లో మళ్ళీ పసుపు బట్టలతో పీఠానికి వచ్చి దర్శనానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆహా. అట్లాగే విదేశయానం ఉన్నత చదువుల కోసం కానీ లేకపోతే ఉన్నత ఉద్యోగాల కోసం కానీ అప్లై చేసుకున్న వాళ్ళు వీసా రాక ఇబ్బంది పడి, ఇప్పుడు కొత్తగా అదే కదా సమస్య, వీసా రాక ఇబ్బంది పడే వాళ్ళు కూడా వెంటనే వీసా వచ్చి వాళ్ళు వెడుతూ మళ్ళీ వరంగల్ నుంచి వచ్చారు మళ్ళీ మధ్య వాళ్ళు మళ్ళీ పీఠానికి వచ్చి విమానం ఎక్కబోతూ 2-3 రోజులు ముందుగా వచ్చి మళ్ళీ వాళ్ళ నాగేంద్రుని పూజ చేసుకుని అమ్మ ఇలా వచ్చిందని సంతోషంగా తెలియజేయటం. అసలు నాకు కూడా నేను నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేస్తున్నానే కానివ్వండి, భక్తుల యొక్క స్పందన వాళ్ళు చెప్పడం ద్వారానే ఆ మహత్యం అనే సత్యం అనేది నాకు కూడా తెలుస్తుంది. అవునమ్మా. రిజల్ట్ అనేది మీకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఎప్పటికప్పుడు. రీసెంట్గా ఒక విషయం జరిగింది. మొన్న ఆదివారం 17వ తారీఖున ఒంగోలు నుంచి కర్తలు త్రయాణిక దీక్షతో నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నారు. వేద పండితులను తీసుకొచ్చుకున్నారు. వారి ఆధ్వర్యంలో చేశారు. అంటే 3 రోజులు స్వామివారికి అంటే ముందు కలశారాధన, మండపారాధన కార్యక్రమాలను చేసుకుని 4వ రోజున ప్రతిష్ఠా కార్యక్రమం, పూర్ణాహుతి కార్యక్రమం చేసుకున్నారు. చాలా యథావిధి కార్యక్రమం చేసుకున్నారు. నేను ఆ అవకాశం వారికి ఇచ్చాను. మేమంటే చేసుకుంటామమ్మా అని అంటే చేసుకున్నారు. చేసుకుంటే కర్తకి వచ్చిన రోజున స్టోర్లో విగ్రహాలు మనకి ఒక 200 విగ్రహాలు స్టోర్లో ఉంటాయి కదా. ఎవరు వచ్చినా కర్తలు మేము స్టోర్లోంచి విగ్రహం తీసి ఇస్తాం. ఆ కర్తకి నేను విగ్రహం స్టోర్లోంచి తీసి ఇచ్చినప్పుడు కర్త ఒక్కరే గుళ్ళోకి తీసుకెళ్ళిపోయారు పీఠంలోకి స్టోర్ నుంచి ప్రతిష్ఠ అదే పూజల కోసం. తీసుకెళ్ళినప్పుడు తను ఒక్కరే తీసుకెళ్లారు. ఆ రోజు మామూలుగా సాయంత్రం పూట కూడా జలాదివాసంలో ఉంచారు స్వామిని, నాగేంద్రుణ్ణి. తెల్లారి మళ్ళీ ఇంకొక అధివాసానికి మారాలి. ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఇంకా మిగతా వాసాలు ఉంటాయి కదా, అధివాసాలు ఉంటాయి కదా. వాటికి స్వామివారిని ఎత్తాలంటే ఆయన ఎత్తలేకపోయారు. మొన్న జరిగింది, మొన్న 17వ తారీఖున ఆదివారం రోజు జరిగింది. సరే ఆ రోజున ఏంటి తింటే మీది ఇలా బరువు అనిపిస్తుంది, నేను ఒక్కడనే తీసుకొచ్చాను కదా, ఇవాళ తీసుకొచ్చి బయటకు పూజకి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళలేకపోతున్నాను అనుకున్నారు. ఏమోలే అపోహేమో అనుకున్నారు ఆయన. అలా ఉండిపోయి 3వ రోజున మళ్ళీ నాకు విషయము, అమ్మా చాలా కష్టంగా ఉంది విగ్రహాన్ని మోయటము, చాలా బరువు అనిపిస్తున్నాను, నా వల్ల కావట్లేదని వాళ్ళు ఇద్దరు మోసారు. ఆ మోసిన విగ్రహాన్ని 4వ రోజున కార్యక్రమం అయ్యి సరిగ్గా ముహూర్తం టైంకి నాగేంద్రుడిని ఘట్టం దగ్గరికి తీసుకెళ్లాలంటే 3 కాదండి 4 కూడా పట్టలేకపోయారు. ఇట్లా కుంగిపోయారు పట్టలేక. అప్పుడు వెంటనే ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ ఇంకా పక్క వాళ్ళు ఉంటే వెంటనే చేతులు మార్చుకుని స్వామివారిని ప్రతిష్ఠకు తీసుకెళ్ళటం జరిగింది. ఇది కళ్ళెదురుగుండా రీసెంట్గా జరిగిన ఒక మహత్యం. ఇది ఏంటంటే అది త్రియుద్రి పీఠంలో ఆ నాగప్రతిష్ఠకున్న పవరు. ఒక శిలామూర్తికి విగ్రహంగా చెక్కిన ఒక శిల్పి శిలామూర్తిగా మనకి ఇస్తే దాన్ని మనం త్రియుద్రి పీఠంలో పెట్టి మంత్రోక్తంగా, వేద మంత్రోక్తంగా మనం వేదాల్లోంచి తీసుకుని వేదమంత్రోక్తంగా ఒక విగ్రహానికి మంత్రం జోడైతే గాలికి నిప్పు జోడైనట్టు, నిప్పుకు గాలి జోడైనట్టు ఒక మాత్రమైన శక్తి దాంట్లో వచ్చింది. మరి ఇది నిదర్శనమే కదా, అద్భుతమే కదా. మరి భగవంతుడు ఉన్నాడు అంటానికి సాక్ష్యము. తర్వాత నాగప్రతిష్ఠకి ఇంత విశేష బలం ఉందని అంటానికి నిదర్శనం కూడా ఇదే. అదేను మీరు చెప్తున్న ఆ విశిష్టత అనేది ఆ స్థలం యొక్క చెప్పుకోవాలి. ఆ స్థల పురాణం గురించి కూడా మనం ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందామా. అసలు ఎప్పుడు మొదలైంది అక్కడ, ఆ స్థలం ఎప్పుడు పుణ్యత్వం అయింది అనే విషయం మీద మీరు ఒకసారి నాకు చెప్పండి. చాలా మంచిదండి. 1970 జూన్ 14న అక్కడ త్రియుద్రి పీఠం అనేది గురువుగారు శ్రీ సత్యానందేంద్ర సరస్వతి స్వామి వారి చేత అక్కడ స్థాపించబడ్డది పీఠం అనేది. అక్కడ ప్రధాన దైవం శ్రీ అష్టముఖ గండబేరుండ బడబానుల జ్వాలాలక్ష్మీ నరసింహస్వామి. ప్రధాన ముఖం గండబేరుండ పక్షిముఖంతో ఉంటారు స్వామి. తర్వాత ఇంకా 7 ముఖాలు ఉన్నాయి కదా, సింహం, వ్యాఘ్రం, అశ్వం, వరాహం, వానరం, గారుడం, భల్లూకం. 8 ముఖాలతో గండబేరుండ నరసింహస్వామి 16 బాహువులతో అక్కడ విరాజిల్లటం అనేది జరుగుతోంది. ఈ నాగప్రతిష్ఠా కార్యక్రమం కూడా మనం గండబేరుండ నరసింహస్వామి వారి యొక్క శక్తిని వినియోగించుకుని మన నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే సకల నాగదోషాలు సర్పరూపం కదా. అవునమ్మా. నరసింహస్వామి వారు గండబేరుండ పక్షి రూపంతో ఉన్నారు. అంటే కింద తిరిగే దుష్టనాగాలను ఏమైనా సరే గరుడ పక్షి అనేది మనం ఇచ్చేస్తుంది అంటారు దుష్టనాగాలు. నేను అది స్పష్టంగా చెప్తున్నానండి. అలాగే
అతి శక్తివంతమైంది కాబట్టి ఈ కాలసర్పదోషం కుజదోషాలు కాబట్టి గండభేరుండ నరసింహస్వామి యొక్క శక్తిని వినియోగించి మన ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు అక్కడ చేయటము విశేష ఫలితాలు అందుకే లభిస్తున్నాయి. తర్వాత తాతగారు అదే గురువు గారు ఈ గండభేరుండ నరసింహస్వామి అసలు మనకి ఎక్కడ విగ్రహ రూపంగా లేరు. ప్రపంచంలో మొట్టమొదటి ప్రతిష్ట భూమి మీద. అధర్ణ వేదంలో 32 బీజాక్షరాలతో ఉన్న మంత్రమూర్తి ఎక్కడా లేరు. ఆ 32 లక్షలు జపం చేసి శ్రీ సత్యానంద సరస్వతి స్వామి గారు తర్పణ హోమాలు అయిన తర్వాత అలా ఉన్నప్పుడు గండభేరుండ నరసింహస్వామి ఆదేశం అన్నమాట. ఎక్కడ అంతర్వేది అనే తీర్థం ఉంది, అక్కడ గోదావరి సముద్రం కలుస్తుంది సంగమం. ఆ సంగమంలో సూర్యగ్రహణ కాల టైంలో పడవేసుకుని వెళ్ళి లంగరేసి అక్కడ ఆపేసుకుని పడవని ఆ సంగమంలో గురువుగారు ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ గండభేరుండ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి నా శిల్పాన్ని తయారు చేసి భక్తులకి అందజేయి నేను విగ్రహ రూపంగా విరాజిల్లుచానని స్వామి చెప్పారు. చెప్పినప్పుడు ఎలా స్వామి ఎట్లా మీరు ప్రపంచంలో ఎక్కడా లేరు కదా అని అంటే నాది ధ్యానశ్లోక ఆధారితంగా నన్ను విగ్రహం తయారు చేయమని చెప్పారు. మరి స్థల నిర్దేశం ఎట్లా, మీరు ప్రపంచంలో ఎక్కడా లేని మూర్తిని నేను ఎలా ప్రతిష్ఠ చేయాలి, ఎక్కడ చేయాలి అంటే నాది భరద్వాజ గోత్రం, నేను స్వాతి నక్షత్ర జననం కాబట్టి భరద్వాజ మహాముని తపస్సు చేసిన వేదభూమిని వెంచుకో అని చెప్పారు. ఓకే, అలా స్వామి చెప్పారు. చెప్పిన తర్వాత మీరు వేదభూమి కూడా కొన్ని 100 ఎకరాలు ఉంటుంది కదా, అవును, మరి ఎలా అన్ని 100 ఎకరాల్లో నేను ఎలా స్వామి గురువుగారు అడగటం, నరసింహస్వామి గారు సమాధానం చెప్పటం, వెంటనే ఆ 5 నిమిషాల కార్యక్రమంలోనే ఇవంతా అయిపోతుంది. అయినప్పుడు స్వామి ఇదిగో నీకు పసుపు అక్షింతలు ఇస్తున్నాను, ఇవి నువ్వు ఎక్కడికి స్థల నిర్దేశానికి వెళ్ళినా కూడా ఈ అక్షింతలకు ఇంకా పసుపు అక్షింతలు చేకూర్చుకుని వెదజల్లు, ఇవి అన్నీ ఒక చోటకి ఎక్కడైతే వనగూడతాయో అది నా ప్రతిష్టకు అనుకూలమైన చోటు అని స్వామి చెప్పారు. గ్రహణం అయిపోయింది, కళ్ళు తెరిచి చూస్తే అందుకు నిదర్శనంగా చేతిలో పసుపు అక్షింతలు ఉన్నాయి, గురువుగారి చేతిలో. ఆ అక్షింతల్ని పదిలంగా తీసుకుని ఇక పర్యటనకు మొదలయ్యారు. ఎక్కడ స్థల నిర్దేశం అని చాలా చోట్ల తిరిగారు, విసిగి వేసారిపోతుంటే ఒకసారి విజయవాడ వచ్చారు. విజయవాడ వస్తే మా వాళ్ళు అంటే మాదిపాడ అగ్రహారికులని ఇష్టానం రామలింగ శాస్త్రి గారు వారని ఉన్నారు. వారి ఇంటికి భిక్షకు వస్తే పిలిస్తే అప్పుడు స్వామి మనసులో ఉన్న మాట వారికి చెప్పారు. చెప్పినప్పుడు అలాగా స్వామి మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నది ప్లేసు మా వైపు ఉంది, మా ఊర్లో మాదిపాడని, గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడని అక్కడ ఉంది, మిమ్మల్ని మేము తీసుకెళ్తాము అక్కడికి, మీరు కూడా అటు వచ్చి చూసుకుంటే మీకు అక్కడ ఏమన్నా కుదిరితే అక్కడ మీరు పీఠస్థాపన చేయొచ్చు అంటే వారితో కలిసి వచ్చారనమాట. అప్పట్లో అదంతా అరణ్యమే కదమ్మా. ఇప్పటికీ అడవే, అవును, ఇప్పటికి ఇంకా మహా అడవి. రోడ్డు వసతి కానీ నీళ్ల వసతి కానీ ఎటువంటిది వసతులు లేవు. నల్లమల అడవులు, అది చివర ఎండు గుంటూరు జిల్లాలో అవి చివరనమాట. అయితే వారితో పాటు పర్యటనకు వచ్చారు. వచ్చి ముందు అడవులు అవన్నీ చూశారు. ఇప్పుడు అంటే అక్కడ భరద్వాజ మహాముని ప్రతిష్ఠ చేసిన అద్భుతమైన బ్రహ్మసూత్రలింగం అవన్నీ ఉన్నాయి. ముందు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అవన్నీ చూసుకుంటే అక్కడెక్కడ స్థల నిర్దేశం కాల. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న టైంలో, కొండ మీద కదమ్మా. అవునండి, ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న టైంలో స్వామి ఇటు కూడా ఉంది చూద్దురుగాని రండి అని ఇప్పుడు త్రిదిరిపీఠం ఎక్కడైతే స్థాపించారో ఆ స్థలానికి తీసుకుని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆ స్థలం కూర్మ రూపంలో ఉంది. అంటే చుట్టూ పల్లుడు తాబేలు ఎలా ఉంటుందో అలా ఉంది ఆ భూమి అనేది. వాస్తుపరంగా దక్షిణంగా పర్వతాలు, అడవులు, ఫారెస్టు, ఉత్తరంగా కృష్ణా నది ఉత్తరవాహినిగా ప్రవహించడం అనేది చాలా విశేషం. మనకు ఆగ్నేయం ఒకటే లేదు, కృష్ణా అనేది ఆగ్నేయం ఒకటే లేదు. ఆ స్థలానికి అంత గొప్పతనం విశిష్టత ఉన్నది. ఇవన్నీ చూశారు. చాలా అసలు మన వాస్తుపరంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది అని. ఇక అప్పుడు అందరూ ఊళ్ళో గ్రామస్తులు అంటే రైతులు, ఇప్పుడు కూడా తీసుకెళ్ళిన వారు, వీళ్ళందరూ సమక్షంలోనే ఈ పసుపు అక్షంతల్ని అక్కడ వెదజల్లటం జరిగింది. అన్నీ ఒక చోటగా అందరూ చూస్తుండగానే వనగుడిని కుప్పైనాయి, అవంతరికి అవే వచ్చి కుప్పై చేరుకున్నాయి. అప్పుడు హర్షధ్వానాలతో ఇదే సరైన స్థలమని అక్కడ ఈ పీఠాన్ని స్థాపించడం జరిగింది. 1970 జూన్ 14న
ప్రప్రథమంగా గండవీణ నరసింహస్వామిని దేవీలతో అక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. గురువుగారు చాలా ఇవాళ నాగప్రతిష్ఠల వల్ల సంతానం అందటం కానీ మనుషులు కష్టాల నుంచి బయటపడటం గురించి కానీ ఇవాళ మనం అనుకుంటున్నాము. ఆ రోజుల్లోనే ఆయన యొక్క మహిమతో శక్తితో అనేక కుటుంబాలకు ఆయన సేద తీర్చి అప్పటి నుంచి అనేక మంది సంతానవంతులయ్యి అనేక మంది కుటుంబ సమస్యలు తీర్చుకుని అనేక మంది శిష్యులు ఉన్నారు. ఆయన ఒక కౌపీనం తప్ప ఏమీ పెట్టుకుని తిరిగేవారు కాదు. పరమహంస అన్న మాటకి ఆయనే నిదర్శనం. అలా ఉండేవారు. ధ్యానం, తపస్సు. చిన్నపిల్లని 4 సంవత్సరాల పాపని ఒక రాత్రిపూట ఎప్పుడు కళ్ళు తెరిచి నేను చూసినా కూడా జపమాల పట్టుకుని పద్మాసనంలో నాకు ఎప్పుడు జపం చేస్తూనే కనిపించేవారు సాధకులు. ఇప్పటికి కూడా శ్రీధరిపీఠం అనేది కమర్షియల్ కాదండి, ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సాధనా మార్గం. అక్కడ సాధన సంపదగా దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత, పొందిన వాళ్ళకి పొందినంత. అదేమ్మా, ముఖ్యంగా అది వచ్చేటప్పటికి మా గురువు గారు తిరిగిన ప్లేస్. అవును, సంచరించిన ప్లేసు, అనేక లక్షలు జపం చేసిన ప్లేస్. తర్వాత చేసిన ఎంతో మంది ఋషులు కానీ మునులు కానీ ఉన్నారు. ఆయన నోటమ్మటే ఏదంటే అది అయిపోయేదండి. ఏదంటే అది అయిపోయేది, అన్నీ అక్షయమయ్యేవి. బయటికి ఎక్కడికి వెళ్ళేవారు కాదు, ఎవరిని ఏమి అడిగేవారు కాదు. స్వామి ఏంటి ఇలా అయిపోయింది, బియ్యం అయిపోయినాయి అని అనుకుంటే అవంతరకు అవి నడిచొచ్చేవారు. అంత మహాసాధన. ఆయన కుటుంబంలో నేను సభ్యురాలుగా పుట్టడం అనేది, ఆ తల్లి కడుపున పుట్టడం అనేది నేను ఏదో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం, మహాభాగ్యం. అదే ముఖ్యంగా భరద్వాజ మునీశ్వరులు ఉన్న ఆయన సంచరించిన తపోభూమి అవటం మూలంగా ఇవన్నీ ఆ యొక్క ప్రదేశానికి విశిష్టత. తర్వాత ఈ గండవీణ నరసింహస్వామి ప్రతిష్ఠ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయటం వల్ల ఇంకా ఆ క్షేత్రానికి చాలా చాలా విశిష్టత అనేది ఉన్నది. అవును, ప్రత్యేకంగా ఎక్కడైనామా ఒక గుడికి వెళ్ళామంటే మనం అక్కడ ఆదిశేషులకు సంబంధించి కానీ ఈ విగ్రహాలు ఉన్నా కానీ ప్రత్యేకంగా వాటికి పూజలు చేసుకుని, ఒక విగ్రహం ఉన్నా కానీ అక్కడ ఏంటో ప్రత్యేకంగా పూజలు చేసుకొని, ఒక శివలింగం ఉన్నా కానీ ప్రత్యేకంగా పూజలు చేసుకొని అక్కడ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుందని చెప్పని అనుకుంటా. అటువంటిది అక్కడ దాదాపు 1800 నాగ ప్రతిష్టలు ఉన్నాయంటే ఇంకా ఇంకా ఎంత ఎనర్జీ ఉంటుంది, పవర్ ఉంటుంది అండి, ప్రత్యేకంగా తెలుస్తుంది. ఇంకా అక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమే కాకుండా ఇంకా ఏమేమి దేవస్థానం ఉందమ్మా? అది సకల దేవతా పీఠం. సంతాన వేణుగోపాల స్వామి, అవధూత దత్తాత్రేయులు, గణపతి, కులదైవం వెంకటేశ్వర స్వామి గారు. ఈ యొక్క గండపేట నరసింహస్వామి మళ్ళీనే మనకి ఏకాదశముఖ వీరాంజనేయ స్వామి. ఆయన మంత్రశాస్త్రంలో ఉన్న మంత్రమూర్తి, ఎక్కడా లేరు. మనం ఎక్కడైనా సప్తముఖ ఆంజనేయం లేకపోతే పంచముఖ ఆంజనేయం చూస్తాము. అక్కడ ఏకాదశముఖ ఆంజనేయ స్వామి విగ్రహ రూపంగా ఉండటం, అక్కడ పూజలతో విరాజిల్లటం, అది గొప్పతనం. తర్వాత ప్రత్యంగిరా మహాలక్ష్మి, ఆవిడికి మిరపకాయలతో హోమం చేస్తారు పౌర్ణానికి, అమావాస్యకి. రీసెంట్గా మొన్న 17వ తారీఖున అన్నాను కదా, వాళ్ళు ఆ 4 రోజులు కూడా ప్రత్యంగిరికి కూడా హోమం చేశారు. అరబస్తా మిరపకాయలతో హోమం చేస్తే కొద్దిగా కూడా కూరరు. అంత శక్తి, అంత పవరు ప్రత్యంగిరాదేవి. తర్వాత క్షేత్రపాలిక అంకమ్మ, నవగ్రహాలు, తర్వాత సీతారామం, సువర్చలా సహిత ఆంజనేయ స్వామి వారు, విక్షక్సేనుల వారు, గరుత్మంతుల వారు. ఇది సకల దేవతా పీఠం. అంటే జనరల్గా మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అక్కడ ఎలా అయితే ఉన్నాయో, సకల దేవతామూర్తులు అయితే ఎలా అయితే వెలిసి ఉన్నారో, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రామాయణంలో సంబంధించి ప్రత్యేకమైన ప్రతిమలు కూడా ఉన్నాయి అని చెప్పని కూడా తెలిసింది. ఏంటమ్మా అది? ఏంటంటే ఇవి కాకుండా ఎక్కడైనా రాముల వారికి యుద్ధంలో సహకరించిన వానరాల్లో మనం ఆంజనేయ స్వామి వారిని ఒక్కరినే కొలుస్తున్నాం, పూజిస్తున్నాం. కానీ ఇంకా వానరాలు ముఖ్యమైనవి 11 ఉన్నాయి. ఆ 11 వానరాల్ని రాగి యంత్రాల మీద యంత్ర రూపంగా, క్షేత్రానికి రక్షగా కూడా 11 యంత్రాలని యంత్ర రూపంగా స్థాపించడం జరిగింది. వాళ్ళని నలుడు, నీలుడు, అంగదుడు, వాళ్ళందరినీ, జాంబవంతుడు, వీళ్ళందరినీ యంత్ర రూపంగా అక్కడ స్థాపించడం అనేది కూడా చాలా విశేషం. నిజంగా అక్కడ ఆ ప్రదేశానికి వాళ్ళు కూడా అవునండి రక్షణగా ఉన్నట్టుగా. అవునండి. తర్వాత
కాశీ నుంచి నర్మదా బాణలింగం ఒకటి తీసుకొచ్చి గురువుగారు ప్రతిష్ఠ చేశారు. తీసుకొచ్చినప్పుడు ఆ శివలింగం 2 కిలోల శివలింగం ప్రతిష్ఠ నాటికి 16 కిలోలకి ఎదిగి, నిన్న నాగాన్ని గనక అందరు భక్తులు ఎలా కర్తలు మొయ్యలేకపోయారని చెప్పానో, ఆ, ఇదే సంఘటన ఆ రోజున జరిగింది శివలింగ విషయంలో. తీసుకొచ్చినప్పుడు 2 కిలోలు. తీసుకొచ్చారు స్వామి కాశీ నుంచి. గురువుగారు శివలింగం తీసుకొచ్చారట అని ఆ చుట్టుపక్కల అప్పుడు కరణాలు వాళ్ళందరూ ఆ పల్లెటూరులోనే ఉండేవాళ్ళు కదండి. అవును, అవునమ్మా. పల్లెటూరులోనే ఉండేవాళ్ళు. ఉమ్, వాళ్ళందరూ వచ్చారు, గురువుగారు ఇట్లా శివలింగం తీసుకొచ్చారట. ఉమ్, వచ్చినప్పుడు పూజ చేసేవారు. తీసుకొచ్చినప్పటి నుంచి పూజలో ఉంచేసేవారు, అభిషేకాలు. ఆహా, ఆవు పాలు మాకు దాదాపు ఒక 100 గోవులు ఉండేవి. ఆ గోవులు ఆవు పాలతో, ఏ సీజన్లో పళ్ళు దొరికితే ఆ పళ్ళ రసంతో అట్లా అభిషేకాలు చేసినప్పుడు పళ్ళేల్లో చేయటం కాబట్టి ఈ శిష్యుల్నే మార్చమనేవాళ్ళు, ఆ పళ్ళల్లోంచి ఈ పళ్ళల్లోకి. అట్లా మళ్ళీ ఆ 3 నెలలకి తిరిగి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఈ శివలింగాన్ని మళ్ళీ ఆ పళ్ళల్లోంచి ఈ పళ్ళల్లోకి పెట్టిన వాళ్ళు చెప్పారు, ఏంటి స్వామి లోగా మేము శివలింగం తీసి పెట్టాలంటే చాలా తేలిగ్గా పెట్టాము, ఈ చాలా కష్టంగా ఉంది, బరువుగా ఉంది అని. అప్పుడు అలాగా అమ్మ అని, ఎట్లా అంటే ఇది ఇంట్లో ఒక చంటి బిడ్డ పుడతాడు. పుడితే ఆ బాబు ఎలా ఎదిగింది, ఎంత బరువు ఉంది ఏమిటని ఇంట్లో తల్లిదండ్రి కానీ తాత తెలీదు. ఆ నానమ్మలు కానీ ఎవరు చెప్పలేరు. అవును. 6 నెలలకో సంవత్సరానికో 3 నెలలకో వచ్చి చూసిన వాళ్ళు మీ బాబు ఎదిగాడే, లావయ్యాడే, లేకపోతే చిక్కాడే, రంగు చేశాడని వాళ్ళు చెప్తారు. అట్లాగే ఈ శివలింగంలో పీఠంలో గురువుగారు చేస్తున్నా మేమందరం ఉన్నా కూడా ఆ, మేమందరం ఎవరూ గ్రహించలేంది అట్లా 3 నెలలకు వచ్చిన వాళ్ళు గ్రహించారు. ఉమ్, గ్రహించినప్పుడు అలాగా అని మాడిపాడు గ్రామంలోంచి త్రాసు తక్కెడ షాప్ కొట్టుంటే అక్కడి నుంచి తెప్పించి తూస్తే 3 నెలలకి 2 కిలోల రాయికి తూగారు స్వామి. ఆహా, సంవత్సరంన్నరకే ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠ కాల టైంకి 16 కిలోలకు ఉన్నారు మళ్ళీ. ఆ 16 కిలోల లింగమూర్తిని మేళతాళాలతో పీఠం చుట్టూతో ప్రదర్శనం చేసి ప్రతిష్ఠకు తీసుకురావాలంటే కనీసం ఒక 10 మంది పట్టలేకపోయారు. ఉమ్, ఇది ఇప్పుడు నాగేంద్రుడు జరిగిన సిచ్యువేషన్ అప్పుడు జరిగింది. ఆ యొక్క సంఘటన మళ్ళీ ఇవాళ మళ్ళీ అవి తిరిగి ప్రారంభమైందన్నమాట. అదంతా గుర్తుకొచ్చింది. అది చాలా విశేషం శివలింగం అనేది. ఇప్పటికీ అదే విధంగా పవర్ అనేది ఇంకా అక్కడ ఉండాలి. పిలిస్తే పలుకుతారండి స్వామి, పిలిస్తే పలుకుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎన్నో అనుభవించున్నాను వారితో. నా మాటలన్నీ వారితోనే, స్వామితోనే. ఆ చిన్నప్పటి నుంచి గురువుగారు శిష్యులతో మాట్లాడిన మాటలు విధానం అవి కూడా నాకు చిన్నప్పటి నుంచి అలా ఉండి నేను ఈ రోజున అలా ఉండగలుగుతున్నాను ఆ ధర్మంలో అంటే అది కూడా ఒక కారణం. ఉమ్, అదృష్టంతో పాటు అది కూడా ఒక కారణం. అద్భుతం. ఆ స్థలానికి అంత విశేషం ఉంది, అంత గొప్పదనం. ఇప్పుడు అంత విశిష్ట కలిగిన స్థలంలో ఇప్పుడు చాలా అంటే చాలా నాగప్రతిష్ఠలు అనేవి జరుపుతున్నారమ్మా. ముఖ్యంగా అసలు ఎటువంటి దోషాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్న సమాజంలో? చాలా కొద్దిపాటి మందికి చాలా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అదే అంటే ఒక సిద్ధాంతి దగ్గరకు వెళ్ళినప్పుడు లేదంటే ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు అడిగినప్పుడు మాకు ఇట్లా సమస్య ఉంది ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ జాతకాలు చూసో లేదా రకరకాలుగా చేసి ఆ సమస్య ఏముందో చెప్పడం జరుగుతుంది. అసలు ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఉంటాయి? ఈ దోషాలు అనేవి ఎవరైనా జ్యోతిష పండితుడి చేత మనం పుట్టిన టైం కరెక్ట్గా ఉంటే గనక వాళ్ళు జాతక పరిశీలన చేసి జాతకరీత్యా కుజదోషం, కాలసర్ప దోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు ఏమున్నాయని వాళ్ళు చెప్తారు. దానికి తగ్గ పరిహారం కూడా ఏం చేసుకోవాలని చెప్తారు. ఓకే. దానికి తగ్గట్టు దానిలో భాగమే ఈ నాగప్రతిష్ఠా కార్యక్రమం కూడా వాళ్ళే మనకి తెలియజేస్తారు. ఇది చేసుకోండి, మీరు ఈ రెమెడీ చేసుకోండి అని. ఓకే ఓకే. తర్వాత సంతానలేమి, దాంపత్య సఖ్యత, వివాహాలు లేట్ అవటం, ఏ పనికి వెళ్ళినా మనం ముందుకు వెళ్ళలేకపోవటం, ఆకస్మిక ధన నష్టం, వ్యాపారంలో వెనకబడిపోయి ఆస్తులు కోల్పోవటం. తర్వాత ఏంటంటే ఏదైనా మనం కొత్త ఇల్లు కానీ ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కలిసి రాకపోవటం, గృహ వాస్తు సమస్యలు. అవును. తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం. ఇంట్లో నలుగురే ఉంటారు, నలుగురు కూడా కిచికిచిగా పోట్లాడుకుంటూ ఉంటారు, ఆ సమస్యలు. కుటుంబ సభ్యులే చాలా రోజుల నుంచి విడిపోయి ఉంటారు మనస్పర్ధల వల్ల.
రాకపోకలు కూడా ఉండవు. అట్లాంటి సమస్యలు ఏదన్నా చదువులు చదువుకోవాలని ఉంటుంది, ఉన్నత చదువులు చదువుకోవాలని ఉంటుంది. ఆ చదువు మీద మనసు లగ్నం కాక చదవలేకపోవడం, చదువులుండి మంచి ఉద్యోగాలు లేకపోవడం, ఇవన్నీ కూడా సర్ప సంబంధిత దోషాలు అని చెప్పబడుతుంది. తెలుస్తాయండి సిగ్నల్స్గా. ఇప్పుడు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకుంటేనే మనకి జాతకపరంగానే బయటపడ్డాయా, పడతాయా? సరే పడ్డాయి, ఉంది కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది కాబట్టి మీరు చూపించుకున్నారు, తెలిసింది. లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? కాబట్టి మీకు ఇంట్లోనే ఫోన్ సిగ్నల్స్ వెళ్ళే కనపడుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి మీకు సిగ్నల్స్ ఇంట్లోనే. ఏ పని చేసినా ముందుకు కొనసాగపోవటం, అసలు ఎందుకు ధన నష్టం అవుతుందో తెలియదు, ఆకస్మికంగా చాలా లక్షల కోట్లు పోగొట్టుకోవటం, రాజకీయంగా కూడా దెబ్బతింటాం. ఈ రాజకీయ సమస్యలు కూడా ఉన్నాయి కదా, ఆ రాజకీయంగా కూడా దెబ్బతింటాం. తర్వాత ఇంట్లో ఒకరికొకరికి పడకపోవడం, మనకి ఇంట్లోనే ఏదన్నా మన చెట్లు కానీ ఏమన్నా పెంచుకుంటూ ఉంటే అనుకోని విధంగా అవి చనిపోవటం, చెట్లు అనేవి చనిపోవటం. తర్వాత ఇరుగు పొరుగు తగాదాలు కూడా చీటికి మాటికి మన చెవులను పట్టడం, అది కూడా మనకి ఇబ్బంది కలిగించే విషయమే కదా. తర్వాత అట్లా ఏ పని చేసుకుందాం అనుకున్నా కూడా ముందుకు వెళ్ళలేకపోవటం. తర్వాత ఏ పని చెయ్యాలన్నా కూడా చెయ్యబుద్ధి పుట్టపోవటం, చెయ్యాలనిపించదు, బద్ధకం. ఏ పని చేయాలని అనిపించదు, బద్ధకం, చేయలేవు. అది కూడా ప్రారంభకరమే, అంతే కదా. ఉదయాన్నే లేవాలి, పనికి వెళ్ళాలి, వెళ్ళలేకపోవటం, లేవలేకపోవటం, ఇవన్నీ కూడా మనకి సర్ప సంబంధిత దోషాలే. మీకు సిగ్నల్స్ కనపడుతున్నాయి, వాటిని మీరు క్యాచ్ చేయండి. క్యాచ్ చేసి ఆ సమస్యకి పరిష్కారం ఎలాగూ, మనం వీటి నుంచి ఎలా బయటపడాలని ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుని గురువుల్ని కానీ పెద్దల్ని కానీ. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి ఈ పరిస్థితుల ప్రభావాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామా అని ఆలోచనలు వస్తుంటాయి కదండి, చెడు ఆలోచన, అది కూడా. తర్వాత అప్పులు చేయటం కూడా, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం, ఈ అప్పులు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూనే ఉన్నాయి. అనుకోకుండా అప్పులు చేస్తున్నాం, మనకి చెడు ఆలోచన, చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఈ ఆలోచన, ఇవన్నీ కూడా మనకి సిగ్నల్స్ వెళ్ళే కనపడుతున్నాయి కదా, వీటిని గ్రహించుకోండి. ఇవే సర్ప సంబంధిత దోషాలు. అదేనమ్మా. అంటే ఇప్పుడు చాలామంది కూడా మీరు ఇందాక చెప్పినట్టుగానమ్మా, ఇప్పుడు ఎవరైనా గురువు గారిని కలవాలన్నా లేకపోతే ఎవరినైనా పండితులను కలిసి వాళ్ళ సమస్య చెప్పుకొని, దానికి ముఖ్యంగా కావాల్సింది వాళ్ళ జన్మ తేదీ, ఎప్పుడు ఏ సమయంలో పుట్టారు ఏంటి అనేది చెప్పని క్లియర్గా వాళ్ళకి కొంచెం చెప్పుకుంటే, దాన్ని బట్టి వాళ్ళు రాసులు ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళకి ఏ దోషాలు ఉన్నాయో, కుజు దోషమా లేకపోతే ఇట్లాగా రకరకాల ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ పితృకా దోషాలు చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఆ టైం అనే డేట్ అనేది క్లియర్గా తెలియదమ్మా. చాలా మందికి వాళ్ళకి తెలియని వాళ్ళే పెద్ద, అటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఇదే గ్రహించుకోండి. నేను ఏవైతే చెప్పానో సమస్యలు, అవన్నీ మీకు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి, వాటిని గ్రహించుకోండి. వాటిని గ్రహించుకున్నారు గట్టా ఇవి ఉన్నాయి మనకి అని తగు జాగ్రత్తలు తీసుకుని, అప్పుడు మీరు పండితుల్ని కానీ మీ గురువుల్ని కానీ గ్రామ పౌరోహిత్యులు ఉంటారు, వాళ్ళని కానీ మీరు సంప్రదించి తగు నిర్ణయం తీసుకుని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అంటే ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఒక నాగప్రతిష్ఠ చేయించుకుంటే తప్పకుండా సమస్యలన్నీ ఈ నాగప్రతిష్ఠా కార్యక్రమంలో తప్పకుండా తీరుతాయి. అదే భక్తులు చెప్పేది, మాకు తీరినాయి, మేము విదేశాలు వెళ్ళాము, లేకపోతే మీ కుటుంబ సభ్యులు విడిపోయాం 15 ఏళ్ల నుంచి, మేము ఈ రోజున కలిసాము, మాకు సంతానం అందింది, మాకు ఉన్నత ఉద్యోగం వచ్చింది, మేము మంచి పొజిషన్లో ఉన్నాము, ఇవన్నీ భక్తులు మనకు చెప్తున్నారు కదా. కాబట్టి ఇది ధర్మాచరణ పుణ్య కార్యక్రమం. మీ సకల సమస్యలు తీరటానికి నాగప్రతిష్ఠే మనకి నివారణ మార్గం. సకల సమస్యలకి నాగప్రతిష్ఠ, 7 జన్మలు చేసిన పుణ్యం, పాప ఫలితాలకు కూడా నాగప్రతిష్ఠే. ఈ దుఃఖ నివారణకి, కష్టాలకి అన్నిటికీ నాగప్రతిష్ఠే. మోక్షం కావాలంటే శివలింగ ప్రతిష్ఠ. తప్పకుండా జీవితంలో ఎవరికి వాళ్ళుగా కానీ దంపతులుగా కానీ ఆచరించవలసిన ఒక ధర్మాచరణ పుణ్య కార్యక్రమం తప్పకుండా చేసుకోవాలి. అదే అమ్మా,
శివలింగాల్లో కూడా చాలా అంటే చాలా ప్రత్యేకమైన శివలింగాలు కూడా ఉంటాయి కదమ్మా. ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మన మీ దగ్గర ఉంది ఒక ప్రత్యేకమైన శివలింగం కూడా ఉంది అని చెప్పని కూడా మీరు అన్నారు. అవునండి, అవును. దాని యొక్క ప్రత్యేకత ఏంటమ్మా? అది నర్మదా బాణలింగం. తాతగారి ఎదుగుదల గురించి అది మనం చెప్పుకున్నాం కదా. దానికి స్వయంగా అడ్డబొట్టు పుట్టి ఉండటం. గచ్చకాయ రంగులో ఉన్న శివలింగానికి అడ్డబొట్టు పుట్టి ఉండి మళ్ళీ దాని మధ్యలో సువర్ణరేఖ ఉండటం. ఆహా. ప్రతిష్ఠ తర్వాత కూడా ఈ రోజు కూడా దినదినాభివృద్ధిగా శివలింగం ఎదగటం అనేది చాలా విశేషం. ఆ స్వామికి త్రిలోకేశ్వర స్వామిగా స్వామి నామధేయం చేశారు. మేము ఒకసారి వచ్చినప్పుడు మీ దగ్గరికి అప్పుడు అద్దంలా కనిపిస్తారు. అవును. అభిషేకం టైంలో దూరంగా ఉన్న చెట్లు కానీ, సూర్యోదయం కానీ, చంద్రోదయం కానీ అన్ని శివలింగాల్లో మనం చూడొచ్చు. డైరెక్ట్గా అందులో కనిపిస్తాయని చెప్పాను అన్నారు. దాంట్లోనే కనిపిస్తారు, చక్కగా చూడొచ్చు. అవి రేఖలు కూడా ఉన్నాయని చెప్పి. అవునండి, జంట రైలు పట్టారు, మళ్ళీ రేఖలు. ఒక వేపంతా అర్ధనారీశ్వరుడు ఇట్లా అల్లుకుపోయి ఉంటారు. అర్ధనారీశ్వరుడు కనిపించటం, చక్క చుక్కలు నక్షత్రాల్లాగా ఉండటం. ఇవన్నీ రోజు రోజుకి మార్పులు చేర్పులు. పీఠంలో ఏదైనా విశేష కార్యక్రమం, ప్రసాద వితరణ అంటే ఒక 100 మందికో 200 మందికో ప్రసాద వితరణ జరిగితే వెంటనే మనం శివలింగంలో మార్పులు అనేవి చూస్తూ ఉంటాము. తర్వాత స్వామి ఎలా అయితే ఆయన రూపురేఖలు మార్చుకుంటూ దినదినాభివృద్ధిగా ఎదుగుతున్నారో, ఎవరైనా ఈతి బాధలు కష్టాలతో ఉన్నవాళ్ళు భక్తులు పీఠానికి వస్తే, అమ్మ మేము విపరీతమైన కష్టాల్లో ఉన్నాము, మా జాతకం బాగోలేదు, మా నుదుటి గీతలు బాగోలేదు, మా అరచేతిలో రేఖలు బాగోలేదు అని అనే కదా. అవును, అవును. అట్లాంటి వారి చేత శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయించి ఈ 2 చేతులు అరచేతులు మొత్తం 2 చేతులు శివలింగానికి మోటించి, ఈ నుదురు కూడా ఏకకాలంలో మోటించి ఆవు పాల చేతులతో అభిషేకం తర్వాత వారి చేత నమస్కారం చేయించి, ఏవైతే సమస్యలు బాధలు ఉన్నాయో స్వామివారికి కనుక వారు విన్నవించుకుంటే, మనం అనుకునేది దురదృష్ట రేఖలే కదా, నుదురు మీద కానీ అరచేతులు కానీ, ఆ రేఖలన్నీ వాళ్ళు ఆ స్వామి తీసేసి అదృష్ట రేఖలు ఇస్తారు అని గురువుగారు చెప్పారు. శిష్యులు అడిగారు, ఏంటి స్వామి ఇట్లా మరి శివలింగానికి రేఖలేంటి, చుక్కలేంటి, ఇట్లా మారటం ఏంటి, పోవటం ఏమిటి అని అంటే, అప్పుడు వారు చెప్పారు, భక్తులు ఇలా వస్తారు బాధతో, కాబట్టి ఇలా చేయండి, ఇలా చేస్తే వాళ్ళకి అదృష్ట రేఖలు ఇస్తారు స్వామి. ఇప్పటికీ కూడా ఎవరైనా అట్లా ఈతి బాధలతో వచ్చిన వాళ్ళ చేత మనం ఆవు పాలతో అభిషేకం చేయించి ఇలా తల అరచేతులు మోటించి నమస్కారం చేయించడం, అలాగే వాళ్ళ సమస్యలు తీరటం అనేది కూడా జరిగింది. చాలా మంది చేత అలాగే ఇప్పటికి కూడా చేయిస్తున్నాం. అందులోనూ కూడా ముఖ్యంగా ఈ బ్రహ్మసూత్ర లింగం ఏదైతే ఉందో, ఇప్పుడు భరద్వాజ మునీశ్వరులు ప్రతిష్ఠింపజేసిన దాని యొక్క విశిష్టత కూడా ఒకసారి చెప్పు. అది కొన్ని వందల సంవత్సరాల నాడు స్వామి చేసింది, భరద్వాజ మహాముని చేసింది. మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆ కొండ మీద ఆ గుడి నిర్మాణం చేయటం అనేది, ఆ లింగ ప్రతిష్ఠ చేయటం అనేది చాలా అద్భుతం. స్వామి ఎలా చేశారో, ఆయన అనుష్ఠాన బలం, ఆయన ఇట్లా మేస్త్రీలు వనగుడుచుకుని చేసిందిగా కాదు, అది ఆయన మంత్రోచ్చారణతో కట్టారు. ఒక మంత్రం అట్లా చేసి అట్లా నీళ్లు కలిగితే చాలు గుడి నిర్మాణం అయిపోయింది, లింగ ప్రతిష్ఠ జరిగిపోయింది. తర్వాత ఆ అడవుల్లో ఎక్కడ ఉంటుందో తెలియదు, జంట నందుల నీడ కృష్ణానదిలో పడుతుంది సూర్యోదయం టైంలో. తర్వాత స్వర్ణ దేవాలయం ఉందని కూడా చెప్తూ ఉంటారు. అక్కడ ఆ నదిలో ఎక్కడో నిక్షిప్తమై స్వర్ణ దేవాలయం ఉందని కూడా చెప్తుంటారు. అంతా గొప్ప, అది ఒక పవిత్రమైన స్థలం, పవిత్రమైన భూమి అంతే. దాదాపు 2.5-3 కిలోమీటర్ల వరకు పైకి ఎక్కాలి. ఆ విస్తీర్ణం మటుకు దాదాపు ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు విస్తరించి ఉంది కొండ. ఆ స్థలం అంతా 15 కిలోమీటర్లు విస్తరించింది, సామాన్యంగా ఏం లేదు. ఆ పై భాగానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నిటారుగా నిలువుగా ఉంటుంది. అవును, ఎక్కాలి, చాలా కష్టము. ఎక్కడమైతే ఎలాగో ఎక్కుతాం కానివ్వండి, దిగేటప్పుడు మటుకు కాలు ఆగదు, స్లిప్ అవుతూ ఉంటాము. అవును, నేను కూడా నా జీవితంలో 4 సార్లు ఎక్కుంటాను స్వామివారి దర్శనానికి. చాలా గొప్పది, గొప్ప క్షేత్రం. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడవలసింది కూడా. అవును. ముఖ్యంగా ఇందులో వచ్చేటప్పటికమ్మా, ఇప్పుడు ఏదైతే మీరు దోషాలు చెప్తున్నారో, ఇప్పుడు కుజ దోషం సంబంధించే కానీ, లేకపోతే ఏలినాటి శని అని చెప్పని అంటారు చాలామంది. అది వచ్చేటప్పుడు దానికి
ఆ శని ఆ ఏలినాటి శని అయితే ఏదైతే ఉంటుందో అది క్లియర్ అవ్వాలంటే ఇన్ని సంవత్సరాలు దాటాలి. ఇన్ని సంవత్సరాల వయసు దాటిన తర్వాతనే మీకు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇట్లాగా దాటిన తర్వాత మీకు అది క్లియర్ అవుద్దని చెప్పడం కుదరదు. అటువంటి సమస్యలు కూడా వెంటనే క్లియర్ అయ్యే అవకాశం ఉంటదా? లేదంటే ఇది వేరమ్మా? జాతకరీత్యా ఎవరికైనానంటే అన్ని దశలు ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు మనం జీవితంలో కనుక బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఎలాగో ప్రతి మనిషి జీవితంలోనూ జాతకాలు తెలిసినా తెలియకపోయినా కూడా ఏవైతే గ్రహాలు నవగ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు వాటితో మనగూడి ఉన్న ఉపగ్రహాల యొక్క ప్రభావం ప్రతి ఒక్క జీవి పొందాల్సిందే. కాకపోతే కరెక్ట్ జాతకం ఉంటే కనుక ఆ టైంలో చూసుకుని ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, చంద్రదశ జరుగుతుందా, శని మహర్దశ జరుగుతుందా, రాహు మహర్దశ జరుగుతుందా అని తెలుసుకుని, ఒకవేళ రాహు మహర్దశ జరుగుతుంటే రాహులో ఏం జరుగుతున్నాడు, రాహులో రాహువా, రాహులో గురుడా, రాహులో శుక్రుడా, ఏం జరుగుతున్నాడు అని మనం చూసుకుని కరెక్ట్గా మనకు దశ మారే టైంలో గండబేడ నరసింహస్వామి సన్నిధిలో నిద్ర చేయాలి. ఆహా! ప్రతి ఒక్కళ్ళు అది గమనించుకుని ఆ నిద్ర కనుక ఆ రోజున ఆ రాత్రికి అక్కడ కనుక చేస్తే ఆ ముందు వచ్చే ఆ గ్రహం యొక్క మార్పిడి ఉంది కదా, ఏమన్నా దోషాలుంటే ఈయన రానియకుండా చేస్తారు. అది ఉంది. దానికి తగ్గట్టు గ్రహించుకుని మనం ఏ అయితే గ్రహం ఉందో, రాహులో రాహు ఉన్నాడు, లేకపోతే రాహులో శని ఉన్నాడు, ఆ రాహుకి శనికి తర్వాత మీరు పుట్టిన ఒక జన్మ నక్షత్రం ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రాలు ఈ మూడిటికి జపం చేసుకోవటం అనేది కాస్త ఆ జపాన్ని తగ్గట్టు తర్పణించుకుని తర్వాత ఒక అయ్యగారిని పండితుడిని నియమించుకుని హోమం చేసుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటే చాలా ఉత్తమోత్తం. అవన్నీ తిరుదిరి పీఠంలో చేయబడతాయి. అవునమ్మా. అక్కడ ముఖ్యంగా నవగ్రహాలకు సంబంధించి కూడా అక్కడ విగ్రహాలు ఉండడం కూడా జరుగుతుందమ్మా. అవును. నవగ్రహ పూజలు కూడా జరుగుతాయి. అవునవును. అయితే ముఖ్యంగా అంటే చాలామంది వరకు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా గురువుగారిని సందర్శించినప్పుడు గాని వారిని అడిగినప్పుడు ఏంటంటే ఇవి దోషాలకు సంబంధించి వారి జాతకరీత్యా ఉన్న దోషాలకు సంబంధించి ఏమైనా పరిష్కారం సంబంధించి ఏమైనా చెప్పినప్పుడు ఎక్కువ మంది గోవుకి పూజ చేయమని చెప్పని, అవును. గోమాతకు పూజ చేయమని చెప్పని, అవునండి. సకల దేవత లక్షలాది సకల దేవతలందరూ కూడా అవును. అందులో ఉంటారని చెప్పని గోవుకి పూజించమని చెప్పని అంటారు. అవును. ముఖ్యంగా అసలు గోవుని ఏ విధంగా పూజించాలి? అదేవిధంగా గోవులో ఉన్న సకల దేవతలు ఎలా ఉంటారు? ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు? అదేవిధంగా గోవుకు పెట్టాల్సిన ముఖ్యమైన ఆహారం. మన జాతకంలో ఇప్పుడు గ్రహాలు నడుస్తున్నాయని అనుకున్నాం కదండి. ఆ గ్రహాలకు సంబంధించి ఒక మనకి ధాన్యాల్లో గోధుమలు, కందులు, మినుములు ఇవి ఉంటాయి కదా. అవే గోవుకి మనం జపతర్పణాలు అయిన తర్వాత గోవుకు కూడా పశురాచి బొట్టు పెట్టి ఈ యొక్క ధాన్యాన్ని గోవుకు తినిపించాలి. తర్వాత కూరగాయల్లో కూడా ఉంటాయి. ఆ కూరగాయలు కూడా గోవుకు తినిపించడం వల్ల, గోపూజ చేయటం వల్ల కూడా మనకి సకల దోషాలు, ఈ గ్రహ సంబంధించిన దోషాలు, జాతక సమస్య దోషాలన్నీ తొలుగుతాయి. గోవు ఎవరైతే గోవుని పెంచుతున్నారో ఆ యజమాని ఈ గోవు పాలు స్వీకరిస్తారు కదా. గోవు ప్రేమతో ఏం చేస్తుందంటే తన యొక్క శరీరాన్ని నాకుతుంది అప్పుడప్పుడు దగ్గరికి వచ్చి. నాకినప్పుడు ఈ శరీరానికి ఏవైనా రుగ్మతలు ఉన్నాయా, వ్యాధులు ఉన్నాయా అని గోవు గ్రహిస్తుంది. గ్రహించి అది మేతకు వెళ్ళినప్పుడు పొలం మీదకి ఈ యజమానికి సంబంధించిన అనారోగ్య సమస్యకి ఆ యొక్క వనమూలికను తిని ఆ రకమైన పాలని మనకిస్తుంది. గోవులో అంత విశిష్టత, అంత గొప్పతనం ఉంది. అందుకే గోవు నాకుతుంది యజమానిని గ్రహించడానికి ప్రేమతో. అది గోవు యొక్క విశిష్టత, గొప్పతనం. చాలా మందికి తెలియదమ్మా. చాలా గొప్పదండి. గోవులో సకల దేవతలు నిక్షిప్తమై ఉన్నారు. అందులో కపిల గోవు చాలా గొప్పది. తిరుదిరిపీఠంలో కపిల గోవులు 6 ఉన్నాయి. 6 గోవులు ఉన్నాయి. చాలా గొప్పవి. పేరు పెట్టి పిలిస్తే చాలా వస్తాయి. అదేనమ్మా. అంటే ఎక్కువగా ఈ ఏవైతే సమస్యలతో కుటుంబ సమస్యల నుంచి బాధపడుతూ ఉంటారో వాళ్ళు వ్యాపార రీత్యా కానీ లేదా ఉద్యోగ రీత్యా కానీ
కుటుంబ సమస్యలతో బాధపడుతూ అదేవిధంగా ఎప్పుడైనా ఇటువంటి క్షేత్రాలకు సందర్శించి ఇటువంటి విశిష్టమైన పూజలు జరిపించుకోవాలి అని చెప్పని అనుకుంటారు కానీ అవన్నీ సకాలంలో జరగవు. అవునవును. వాళ్ళకి కుదరదు, టైం కుదరదు. అవునండి. అటువంటి వారు వచ్చి ఒకవేళ జరిపించుకున్నా ఆ పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఎన్నో పనులు వాళ్ళు ఆపుకొని అవునవును. అక్కడికి వచ్చి అన్ని ఫెసిలిటీస్ కూడా చూసుకొని అక్కడ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా చూసుకొని అవును. పూజా కార్యక్రమాలు చేయించుకొని ప్రతిష్టలు చేయించుకోవడం జరుగుతుంది. అటువంటి వారికి ఏ విధమైన సౌకర్యం లభిస్తుందమ్మా అక్కడ? అన్నీ ఉంటాయండి. నేను ఒకటే చెప్తాను, ఎవరైనా సరే పరిస్థితులు బాగోలేదు అనుకున్న వాళ్ళు నాగప్రీతి చేయించుకోవాలని నిర్ణయం తీసుకుని మనసుకు సంకల్పం వచ్చింది అంటే దైవ నిర్ణయం. ఆ సంకల్పాన్ని దయచేసి వెంటనే నిర్వర్తించుకోండి, చేసుకోండి. దాన్ని పెండింగ్ పెట్టద్దు. మొన్న ఈ మధ్య రీసెంట్గా నేను ఆ బాబు పుడితే నేను నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటానని ఆ తల్లి మొక్కుకుంది. రీసెంట్గా చీరాల నుంచి వచ్చారు. 15వ తారీఖున అయింది వాళ్ళ ప్రతిష్ఠ. ఆ బాబుకి ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చినాయి. 10 ఏళ్ళు వచ్చిన తర్వాత బాబుని తీసుకుని వచ్చి ఇప్పుడు నాగప్రతిష్ఠ కార్యక్రమం ఆచరించారు. ఈ 10 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి ఇంట్లో సమస్యలు. అప్పుడు ఆవిడకు స్ఫురణకు వచ్చింది, కాదు మనం వెళ్ళి వెంటనే నాగప్రతిష్ఠ చేసుకోవాలని గట్టిగా 1 రోజుల నుంచి వాళ్ళు పూనుకుని వచ్చి కార్యక్రమం చేసుకున్నారు. నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నానండి, సమస్యలతో బాధపడద్దు. ఇప్పుడు పిల్లలు లేరు, సంతానం లేరు, డాక్టర్ని సంప్రదించి డాక్టర్ పరంగా సంతానాన్ని అందాలనుకుంటున్నారు. ముందు ఈ కార్యక్రమం చేయండి ఆధ్యాత్మికంగా, తర్వాత మీరు డాక్టర్ని సంప్రదించుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వైద్యపరంగా మీరు సంతానం పొందండి. ఆ వైద్యపరంగా మీరు సంతానం పొందాలన్నా ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం, ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోండి. ముందు ఈ కార్యక్రమం చేసుకోండి. ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాం కదా, స్వామివారికి చేసిన సేవ ఎక్కడికి పోదు. కాబట్టి ఎవరైనా సంకల్పం వచ్చినప్పుడు వెంటనే నిర్వర్తించుకోండి. మాతో కాంట్రాక్ట్లోకి రండి, మీకు యథావిధి కార్యక్రమం ఉంటుంది. మండపారాధన, ఆ మండపారాధన దగ్గరే నవగ్రహ పూజ, గణపతి పూజ, రక్షాబంధన, నవనాగుల ఆరాధన, కలశారాధన, తర్వాత అన్ని సకల కార్యక్రమం. మహాసంకల్పం, వ్యక్తిగత సంకల్పం. మహాసంకల్పం అంటే నాగప్రతిష్ఠ క్రతువులోంచి చెప్పే సంకల్పం. వ్యక్తిగత సంకల్పం అంటే మీకు సంతానమా, ఉద్యోగమా, ఏమిటి అని మీ గోత్రనామాలు తెలియజేస్తూ ఆ సమస్యని బట్టి అది వ్యక్తిగత సంకల్పం. ఇవన్నీ చెప్పుకుంటూ చక్కగా శివుడికి మహారుద్రాభిషేకం చేసుకుంటూ, దీనికన్నా ముందే అసలు గండపేడి నరసింహస్వామి వారికి అర్చనాది కార్యక్రమాలు, దానికన్నా ముందే ప్రాతకాలంలో స్వామివారి పీఠం చుట్టూతా ప్రదక్షిణ కార్యక్రమాలు, ప్రదక్షిణ కార్యక్రమాలు తర్వాత సూర్య నమస్కారాలు, సూర్య నమస్కారాల తర్వాత గండపేడి నరసింహస్వామికి యథావిధిగా అర్చనాది కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలు, దాని తర్వాత ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమం మొదలవ్వటం, తర్వాత శివుడికి రుద్రాభిషేకం, మండపారాధన కార్యక్రమం అయిన తర్వాత శివుడికి రుద్రాభిషేకం, తర్వాత యథావిధిగా హోమ కార్యక్రమం. హోమాలు అక్కడ అడవిలో మనకి దొరికే వనమూలికలు, అవన్నీ హోమద్రవ్యాలు ఇవన్నీ చేసుకుని సొంతంగా తయారు చేసిన హోమద్రవ్యంతో ప్రత్యేకంగా హోమం, గణపతి హోమం, నవగ్రహ హోమం. ఇప్పుడు మీ నక్షత్రంలో ఏ నక్షత్రంలో అయితే పుట్టే ఆ నక్షత్రానికి కూడా ఆహుతులు వేసుకోవటం, మీకు ప్రజెంట్ ఏ గ్రహాలు అయితే నడుస్తున్నాయి వారికి కూడా ఆహుతులు వేసుకోవటం. అలా హోమ కార్యక్రమం అంతా అయిన తర్వాత స్వామివారు, దానికి ముందే మనం ఈ నాగేంద్రుడు కూడా మనం శివుడికి రుద్రాభిషేకం చేసే టైంలోనే నాగేంద్రుడు కూడా జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, అధివాస కార్యక్రమాలన్నీ చేసుకుని తర్వాత ఈ హోమం జరిగిన తర్వాత మన నాగప్రతిష్ఠకి ఘట్టం దగ్గరికి వెళ్ళి నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవటం. మంత్రపూర్వకంగా సద్బ్రాహ్మలు వచ్చి చేస్తారు. చేసుకున్న తర్వాత మనం మళ్ళీ పీఠంలోకి తిరిగి వస్తే బ్రాహ్మలు మళ్ళీ ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. దాని తర్వాత కార్యక్రమం సంపూర్ణమవుతుంది. అదే అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి ఒక్కడు కూడా వారు వారి స్వహస్తాలతో చేసుకోవచ్చమ్మా? స్వహస్తాలతోనే హోమం కానీ, ప్రతిష్ఠ కానీ, జలాదివాసం కానీ అన్నీ కర్తల యొక్క స్వహస్తాలతోనే చేస్తారు. అయ్యగారు మంత్రం చెప్తారు, కార్యక్రమం ఇలా చేయండి అని చెప్తారు, పక్కన నేను కూడా ఉంటాను. స్వయంగా వాళ్ళ నాగప్రతిష్ఠ ప్రతిమకి వాళ్ళే పూజ చేస్తూనే ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని యంత్ర ప్రతిష్ఠ చేసుకుని విగ్రహం ఘట్టంలో బాడ చేతులతోనే ప్రతిష్ఠా కార్యక్రమం చేయటం జరుగుతుంది.
ప్రతి ఒక్కళ్ళు చేయవలసిందండి ధర్మాచరణ. ఇప్పుడు తరతరాల నుంచి కొన్ని నీడలు మనని వెంటాడుతూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు. ఆ తరంలో బాగున్నారా? లేదు. ఈ తరంలో బాగున్నారా? లేదు. ఈ తరంలో బాగున్నారా? లేదు. ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఎదుగుదల అనేది ఉండదు. ఎందుకు ఉండట్లేదు? మనమే తెలుసుకోవాలి ఎందుకు ఉండలేకపోతున్నాము. అందరం కష్టపడుతున్నాం. నెలొచ్చేసరికి ఒక్క పైసా నిలవ ఉండట్లా. మంచి తిండి తింటాం. మంచి వాతావరణంలో ఉన్నాము. అయినా కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. జ్వరమో, తలుపో, దగ్గో ఏదో ఒకటి వస్తుంది. హాస్పిటల్ ఖర్చు పెట్టాలి వచ్చిన జీతం మొత్తం. చాలా కష్టం అనిపిస్తుంది కదా. ఎంతమంది నలుగురు సంపాదించినా కూడా సంపాదన ఉండదు. ఇవన్నీ గ్రహించుకోండి. ఈ సమస్యల నుంచి బయటపడండి. తర్వాత ఇంకొక మాట చెప్తానండి. దంపతులు ఒక గూటి కిందే 30-20 ఏళ్ళు 25 ఏళ్ళు సంసారం చేసి ఒకళ్ళు ఇద్దరినో బిడ్డల్ని కంటారు. కానీ ఆ గూటి కింద ఆ 30-25 ఏళ్ళు సంసారం చేసినా కూడా సఖ్యతగా కాపురం చేస్తున్నారా? లేదు. ఎడమొహం పెడమొహంగా చాలామంది ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? ఈ సమస్యను కూడా అధిగమించండి. తర్వాత ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి ఈ తరంలో కూడా భర్త దగ్గరికి వెళ్లకుండా ఇళ్ళ దగ్గర పుట్టింళ్ళలోనే ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. అదృష్టత ఒక బిడ్డ పుడుతుంది. అవునమ్మా, అవును. కానీ చాలామంది పుట్టిళ్ళలోనే ఉండిపోయి ఆ తరంలో అంతే జరిగింది, ఈ తరంలో ఇంతే జరిగింది, ఈ తరంలో ఇంతే జరిగింది. అలా చాలామంది ఉన్నారు. ఇది కూడా సర్పదోషమే కాబట్టి ఇది కూడా గ్రహించుకోండి మీరు. దానివల్ల ఆ యొక్క బిడ్డ ఇంట్లో ఉండటం వల్ల కన్న తల్లిదండ్రికి కానీ అటు అత్తమామకు కానీ స్వయంగా వాళ్ళకు కూడా అది ఇష్టం ఉండదు కదండి. వాళ్ళకు కూడా మంచిది కాదు. చాలా ఇట్లాంటి విషయాల్లో చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు. అవునమ్మా. ఇవన్నీ సమస్యలే, గుర్తించుకోండి. వీటి నుంచి బయటపడండి. ఇట్లా బయటపడ్డాము నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవటం వల్ల అని మా దగ్గర చెప్పిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. అదేమ్మా. ఇంకోటండి, చర్మ వ్యాధులు. తర్వాత ఫిట్స్ వచ్చి నురుగొచ్చి పడిపోతూ ఉంటారు, వాళ్ళకే తెలియదు ఆ సమస్య. తర్వాత వికలాంగులై పిల్లలు పుట్టడం. అనారోగ్యంతో పిల్లలు పుడతారు. అనారోగ్యంతో అంటే వికలాంగులు, చూపు లేకపోవటం కానీ కాళ్ళు చేతులు బాగోపోవటం కానీ. నేను ఒక తల్లిని 2-3 తల్లిని చూశానండి. ఆ బాబు ఇంతే ఉంటాడు, వాడికి ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చినాయి. ఆ తల్లి 20 ఏళ్ల నుంచి ఆ బిడ్డను సాకుతోంది అంటే ఎంత బాధాకరమైన విషయం. కళ్ళ నీళ్ల పర్యంతమైంది నేను ఆ దృశ్యం చూసి. 20 ఏళ్ళు పెంచిన ఆ బిడ్డ ఉన్నాడా? ఇంత మమకారంతో పెంచుకుంది ఆ తల్లి? లేరు. చివరికి రీసెంట్గా కాలం చేయటం జరిగింది. ఇవన్నీ సర్ప సంబంధిత దోషాలే. మరి ఆ తలంలో ఆగిపోయిందా? కాలేదు. మళ్ళీ 2వ తరానికి కూడా వచ్చింది. ఇట్లా సమస్య అంగవైకల్యంతో పుట్టడం అనేది మరి ఎక్కడుంది? ఎవరు కోరుకుంటున్నారు? మనం కోరుకుంటున్నాం ఎట్లా ఉండాలి, అందరూ బాగుండాలనుకుంటాం, అందరూ క్షేమంగా ఉండాలనుకుంటాం, అందరూ ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటాం. కాబట్టి ఇవన్నీ నీళ్ళు ప్రతి కుటుంబంలోనూ ఏదో సమస్యతో మనం బాధపడుతూనే ఉన్నాం. ఈ సమస్యలన్నీ మనం అధిగమించాలంటే ఇట్లా ఆధ్యాత్మిక చింతన కలిగిన కార్యక్రమాలు, ఏదన్నా గురు సాన్నిధ్యంలో వాళ్ళ ఒక ప్రవచనాలు మనం వింటము, తరచూ గుళ్ళకెళ్ళి మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటము, క్షేత్ర దర్శనాలు చేయటము. క్షేత్రాలకు చాలా ఫలితం ఉంటుంది. ఆ క్షేత్ర దర్శనాలు చేయటం, వీటన్ని వల్ల అన్నీ మన చేతిలోనే ఉన్నాయండి, మనమే చేసుకోవాలి. ఈ సమస్యలన్నీ మనమే అధిగమించాలి. అలా అధిగమించాను సమస్యలన్నిటినీ, నేను దైవపరంగా ఒక మంచి స్థితిలోనూ ఉన్నాను అంటానికి నేనే నిదర్శనం. నేనే చెప్తున్నాను, నేనే ఉన్నా అలా. నేను చాలా బాధలు పడ్డా. మీ ఎదురుగుండా కూర్చొని నేను మాట్లాడుతున్నాను, నా జీవితం వడ్డించిన విస్తరేం కాదు. ఎన్నో సమస్యల్ని చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటూ వచ్చి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది దైవం ఒక్క గొప్పతనం, ఆ తల్లి కడుపున పుట్టిన అదృష్టం, గురువుల యొక్క ఆశీర్వచనం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అధిగమించండి, చక్కగా మీ జీవితాలు కొనసాగించుకోండి. ఎవరు బాధపడద్దు, ఉన్నాయి మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే దేవస్థానం ఉందో ఆ గ్రామానికి రావడానికి ఎక్కడి నుంచి అయినా సరే అక్కడికి రావడానికి
ఏ విధమైన మార్గం ఉందమ్మా? అక్కడికి చేరుకోవాలంటే ఎలా చేరుకోవాలి? ఏ రాష్ట్రం నుంచి అయినా, ఏ ఊరు నుంచి అయినా ఎవరు రావాలన్నా కూడా సెంటర్ పాయింట్‌లో ఉన్నామండి. ఇటు కర్ణాటక, లేకపోతే ఇటు మహారాష్ట్ర, బీహార్ నుంచి కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, లేకపోతే తమిళనాడు, కేరళ నుంచి కానీ, ఇటు ఒరిస్సా బోర్డర్ నుంచి కానీ ఎవరు రావాలన్నా కూడా సెంటర్ పాయింట్‌లో ఉన్నాం. అందరికీ దాదాపు ఒక 250, 200 కిలోమీటర్లు, 180 అట్లాగే ఉన్నాం. హైదరాబాద్ నుంచి అయితే 200 కిలోమీటర్లు. కాబట్టి అందరికీ సెంటర్ పాయింట్‌లో ఉన్నాము. అందరికీ అందుబాటులో ఉన్నాము. ఎవ్వరికీ ఎటో ఒక పక్కకి ఒక మూలకి వెళ్ళే క్షేత్రం మటుకు కాదు. తప్పకుండా అందరూ రైలు వసతి ఉంది, బస్సు వసతి ఉంది. కారులో రావాల్సి వచ్చిన వాళ్ళు కారులో రావచ్చు. మీరు బస్సులో హైదరాబాద్ నుంచి రావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. జగ్గయ్యపేట నుంచి రావచ్చు. తర్వాత మీరు సత్తెనపల్లి వయ్యా పిడుగురాళ్ళ సత్తెనపల్లి నుంచి రావచ్చు. తర్వాత ఇటు భద్రాచలం వాళ్ళు వరంగల్ నుంచి ఇట్లా సూర్యాపేట నుంచి వచ్చేవాళ్ళు కూడా జగ్గయ్యపేట నుంచి రావచ్చు. ఇట్లా కర్నూలు అలా కర్నూలు ఇట్లా మళ్ళీ కర్ణాటక బెంగళూరు నుంచి అట్లా వచ్చేవాళ్ళు నరసరావుపేట మీదుగా వయ్యా పీఠానికి చేరుకోవచ్చు. ఇట్లా మరి ఒరిస్సా బోర్డర్ నుంచి శ్రీకాకుళం ఇట్లా వచ్చేవాళ్ళు ట్రైన్ సత్తెనపల్లిలో ట్రైన్ దిగి అట్లా రావచ్చు. వయ్యా విజయవాడ గుంటూరు మీదుగా చేరుకోవచ్చు. అందరికీ సెంటర్ పాయింట్లో ఉన్నాము. అందరికీ అందుబాటులో ఉన్నాము. ఇంకొక విషయం అండి, నాగప్రతిష్ఠా కార్యక్రమాలు అనేవి ఎక్కడ పడితే అక్కడ చేసేవి కావు. ప్రధాన దైవం యొక్క శక్తి, అక్కడ పూజా విధానం వాళ్ళు ఎలా చేస్తున్నారు, తర్వాత అక్కడ ఒక పవర్ని మనం ఎట్లా వినియోగించుకుంటాము, అది ఆధ్యాత్మిక కేంద్రం అవునా కాదా, అక్కడ ఎవరి ఆధ్వర్యంలో వీళ్ళు జరుగుతున్నారు, ఇవన్నీ మనం గమనించుకోవాలి. చాలామంది దగ్గరే కదా ఇక్కడ చేసేసుకుందాం అని అనుకుంటారు. వాళ్ళకి దగ్గరే కదా చేసేసుకుందాం. దగ్గర దూరం అని కాదండి. ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఆ పవర్ని శక్తిని మనం ఎలా వినియోగించుకోవాలి మనం ఆలోచించుకోవాలి. హైదరాబాద్లోనే అనుకున్నాం, లోకల్ ఆటో ఛార్జీలు మనకి ఎంత అవుతాయి, 500, 600 ఎంత ఛార్జీలు. అలాంటిది మీరు 150 రూపాయలతో క్షేత్రానికి చేరుకోవచ్చు కదా. కాబట్టి గొప్ప క్షేత్రాన్ని ఎంచుకుని మీరు కార్యక్రమం చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయకూడదు. ప్రధాన దైవానికి నాగేంద్రుడికి అనుసంధానం ఉండాలి చేసుకునే కార్యక్రమానికి. తర్వాత స్థలం యొక్క ప్రభావం. ఇప్పుడు స్థలాలు అనేవి మనకి కోటాను కోట్లు పలుకుతున్నాయి. కాబట్టి రేపు ఏదన్నా ఆటంకం కలిగితే విగ్రహాలకి ఏదన్నా వాళ్ళు తీసేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా మనం ఆలోచించుకోవాలి. త్రిజదురి పీఠం అనేది 23 ఎకరాల క్షేత్రంలో. కాబట్టి ఒక అద్భుతం. మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. అక్కడ మీ విగ్రహాలకి పరిపూర్ణమైన రక్షణ ఉంటుంది. మీకు ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఒక ఐడెంటిటీ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ పీఠానికి వచ్చినా కూడా నేను తల్లి మిమ్మల్ని నేను అందరినీ ఆదరిస్తాను, నేను చూసుకుంటాను. నాతో ఇప్పుడు అందరూ కుటుంబ సభ్యుల్లానే కలిసిపోయి ఉన్నారండి. ప్రతిష్టకు వచ్చామన్న భావన ఎవరికీ లేదు. అదే నాకు వాడు చెప్తుంటే నాకు చాలా ఆనందం. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని చేసుకోండి. ఒక అద్భుతమైన కార్యక్రమం. మీ సమస్యలన్నింటినీ నివారణ చేసుకోండి. సమస్యలతో ఎవ్వరు బాధపడద్దు. అందరూ చక్కగా నివారణ చేసుకోండి. నాతో మాట్లాడండి. సరైన నిర్ణయాలు తీసుకోండి. అక్కడ ముఖ్యంగా ఏదైతే కృష్ణా నది ఉంటుందో అది దాటి మాదిపాడు గ్రామానికి అయితే రావాలి. అవును. అది కూడా ఎట్లా అంటే ఈ ముత్యంపాడు అని చెప్పిన విలేజ్ ఉంటుంది. ముత్యాల నుంచి పడవ దాటి రావచ్చు. ముత్యాల దగ్గరే బుగ్గమాదారం ఉంది. అక్కడ ఒక బల్లకట్టను ఉంటుంది. కార్లు కానీ లారీలు అవన్నీ దాటేయటం జరుగుతుంది. అది లేకపోయినా పులిచింతల ప్రాజెక్టు డ్యామ్ నుంచి కూడా మనం చేరుకోవచ్చు. ఆ మార్గం కూడా ఉంది మనకి. డైరెక్ట్ మాదిపాడు దేవస్థానానికి వచ్చేస్తాం. పీఠానికి రావాలంటే 10 దోవలు ఉన్నాయండి. 10 రకాలుగా రావచ్చు పీఠానికి. దగ్గరే ఉంటాయి కానీ 10 మార్గాలుగా ఉన్నాయి. నందిగామ నుంచి దగ్గర కూడా బల్లకట్టు ఉంది, రావణపేట బల్లకట్టు అని. అట్లా నందిగామ నుంచి బల్లకట్టు నుంచి రావచ్చు. అమరావతి మీదుగా క్రోసూరు నుంచి రావచ్చు. అట్లా వివిధ కోణాల్లో అన్ని మార్గాలు ఉన్నాయి రావటానికి. అదే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లా మా స్టూడియోకి వచ్చి ఇలాంటి విశేషమైన విషయాలను కూడా మాతో పంచుకోవడం, అదేవిధంగా ఈ దోషాలకు సంబంధించి చాలామంది కూడా మెయిన్గా వచ్చేటప్పటికి ఈ దోషాలు కానీ మీరు చెప్తున్న సమస్యలు ఏవైతే ఉంటాయో కుటుంబంలో కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ ఉన్న సమస్యలకి ఎలా పరిష్కారం చేసుకోవాలని చెప్పనే ఇదిలో కూడా చాలామంది ఉంటారు. అటువంటి వారందరూ కూడా ఒక మార్గాన్ని చూపించినట్టుగా మీరు ఆ నాగప్రతిష్ఠ సంబంధించి ఆ విశేషాలను చెప్పడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా. మీరు ఇక్కడికి వచ్చి చెప్పడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉందో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా మంచిదండి. అత్యధికంగా
నేను నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేయటం ద్వారా నేను ఎక్కువగా గ్రహించింది ఏమిటంటే సంతానలేమి. ఇంతమంది సంతానం లేక బాధపడుతున్నారా? అదే జనాభా పెరిగిపోయారని ఒక పక్కన అంటున్నారు కదా, ఇంతమంది ఉన్నారా పిల్లలు లేని వాళ్ళు, జంటలు అనేది ఒకటి నేను బాగా గ్రహించానండి. అరే రే ఇంతమంది అని. కాబట్టి నేను మా అమ్మకి కూడా నేను ఈ చిన్న మాట ఒక్కటి చెప్తాను. మా అమ్మగారికి కూడా నేను 46 సంవత్సరాలకు పుట్టాను. ఆవిడ కూడా ఇట్టా నాగప్రతిష్ఠ కార్యక్రమాలని, పుట్టలో పారుబోయటమని ఇవన్నీ చేయటం ద్వారానే నేను కూడా సంతానం నేను అలా కలిగిన దాన్నే. నా పేరు నాగమణి. నా పేరును కూడా ఒక పూనా జ్యోతిష్యుడు చెప్పటం వల్లే ఇలా నా పేరు నాగమణిగా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే మీకు స్వయంగా నేను అనుభవించింది మీకు నేను చెప్తేనే అర్థమవుతుంది. అమ్మకి చిన్నతనంలోనే వివాహం అయింది. వెంటనే 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు పుట్టిపోవటం జరిగింది. తర్వాత 18 సంవత్సరాలు అమ్మకి కాన్పులేదు. ఆ సంతానం లేకపోవటం మూలంగా ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల కానీ, బంధువుల్లో కానీ ఆమె చులకనగా ఉండటం కానీ, తర్వాత ఆమె తోటి పిల్లల్ని చూసి ఆమెకు తోడబుట్టిన వాళ్ళ అందరికీ పిల్లలు ఉన్నారు, అమ్మకే లేరు. ఆ బాధ వాళ్ళందరినీ సాక్కుంటే వాళ్ళు కొన్ని రోజుల నుంచి మళ్ళీ వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవటం, ఇవన్నీ జరిగి అమ్మ చాలా బాధపడ్డది. అయితే ఇప్పటికి మళ్ళీ అప్పుడు మీడియా ఇవన్నీ లేవు కదండి, ఇవన్నీ లేవు కదా. ఈ వాకిట్లోకి ఎవరు వచ్చినా పోనిచ్చేవాళ్ళు. సోదెమ్మ, చిలక జ్యోతిష్యం, బుడపుక్కలవాడు, ఆ తర్వాత పూనా జ్యోతిష్యం, ఆడవాళ్ళకి ఇంకా అవే కాలక్షేపం. అందుకని ఎవరిని వచ్చినా పోనిచ్చేవాళ్ళు కాదు. అట్లా మధ్యాహ్నం పూట పూనా జ్యోతిష్యుడని ఆయన వస్తే ఆ పూనా జ్యోతిష్యుడి దగ్గర అమ్మ జాతకం చూపించుకుంటే, అమ్మ నీ జీవితంలో ఎప్పటికైనా సరే సంతానం ఉంది. మగపిల్లాడు పుడితే నాగరాజు, ఆడపిల్ల పుడితే నాగమణి అని పేరు పెట్టుకోండి. ఆ బిడ్డకి నేను ఒక తాయెత్తు ఇస్తున్నా కట్టండి అని ఇంత తాయెత్తు ఇచ్చి పుట్టినప్పటి మాయ నాగసొరకాయలో వేసి భూమిలో పాతి పెట్టండి. నాగసొరకాయ అంటే చేదుగా ఉంటుంది, సొరకాయ కానీ చేదుగా ఉంటుంది, దాన్ని నాగసొరకాయ అంటారు. దాంట్లో పాతి పెట్టండి అని అంటే మా అమ్మగారు నమ్మకం అండి, నాకు ఎప్పటికైనా బిడ్డ పుడుతుంది అని. ఆవిడ ఆ తాయెత్తుని పదిలంగా 18 సంవత్సరాలు దాచుంచి నా బుడదైతే పాడేసేది. పుట్టారా లేరా నాకెందుకు ఈ తాయెత్తు, ఎట్టు పెడితే అట్టు అడ్డం వస్తుంది, నేనైతే పాడేసేదాన్ని. ఆవిడ అన్ని రోజులు ఆ తాయెత్తుని దాచుంచి నేను పుట్టిన తర్వాత నాకు కట్టింది. నాకు 3-4 ఏళ్ళు వచ్చేదాకా నా చేతికి ఆ తాయెత్తు అలాగే ఉంది. తర్వాత స్నానం చేయించడం వల్ల అది ఇదయ్యి జీర్ణం పోయింది కానీ ఉన్నది. నాకు ఊహ తెలిసిన తర్వాత నా పేరు నాకు నచ్చక నాగమణి అని, అమ్మ ఏంటమ్మా ప్రపంచంలో పేరు నేను దొరకనట్టు నాగమణి అని పేరు పెట్టావు, నాకు నచ్చలేదు, నేను పేరు మార్చుకుంటాను, రోహిణి నక్షత్రం కదా ఏదో వావి మీద వచ్చేది ఏదో పెట్టుకుంటానంటే, అయ్యయ్యో అలా చేయకూడదు, నీకు పూనా జ్యోతిష్ఠుడు ఆయన పెట్టారు ఈ పేరు, అందుకే నీకు ఈ పేరు పెట్టడం జరిగిందమ్మా అన్నది. కాబట్టండి ఎవరైనా సరే సంతానం లేని బాధపడద్దు. నేనే ఒక ఉదాహరణ. ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి చేయించాలి అనే పట్టుదల కూడా నాకు అందుకే. ఎందుకంటే ఎవరు ఇట్లా బాధపడకూడదు, అమ్మ పడ్డ బాధ ఎవరూ పడకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాలు చేయించాలన్న సంకల్పం గట్టిగా చేసుకున్నాను. అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా దంపతులకు ఐడెంటిటీ సంతానం, వాళ్ళ వంశాభివృద్ధికి సంతానం. కాబట్టి ఎవ్వరు సంతానం లేదని బాధపడద్దు. త్రిదిరి పీఠానికి వెంటనే రండి, నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకోండి, 12 బిడ్డల్ని ఎత్తుకోండి. థ్యాంక్ యూ అమ్మా. చాలా సంతోషం అండి, మీ మీడియా ద్వారా ఇలా మనం ఇట్లా మాట్లాడుకోవటం చాలా విషయాలు. మీ మీడియా వారందరికీ, తర్వాత ఈ ఛానల్ వారికి, త్రిజగతిరి పీఠం తరపున మీ అందరికీ నా ఆశీస్సులు. తప్పకుండా అమ్మా, తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా మంచిదండి.